పిఎంసి డిజిటల్ కి మరొకసారి స్వాగతం మాస్టర్స్. ధ్యాన జ్ఞాన దసరా కార్యక్రమంలో మనం 9 రోజులు నవరసాలు నవదుర్గల్ని మనం అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకున్నాం మాస్టర్స్. మరొకసారి పిఎంసి డిజిటల్ కి అలాగే జూమ్ సెషన్ కి చేసిన ఆత్మ బంధువులందరికీ కృతజ్ఞతలు మాస్టర్స్. ధ్యాన జ్ఞాన దసరా కార్యక్రమంలో మనం 9 రోజుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. నిన్న మొదటి రోజు చాలా చక్కగా దిగ్విజయంగా పూర్తి చేసుకుని మరి రెండో రోజుకి చేరుకున్నాం మాస్టర్స్. నవరసాల నవదుర్గల్ని పరిచయం చేసుకుంటున్నాం. మరి ఈ రోజు మనం శ్రీమాత భగవతి అనే యోగి గురించి, మహిళా యోగి గురించి మనం తెలుసుకోబోతున్నాం మాస్టర్స్. మరి ఈ శ్రీమాత భగవతీ దేవి గారిని పరిచయం చేయడానికి మనకి పిరమిడ్ మాస్టర్ అయిన చంద్రకళ గారు చీరాల నుంచి వచ్చారు మాస్టర్స్. మరి మేడం ద్వారా మనం ఆ మాత గురించి తెలుసుకుందాం. మరి పిరమిడ్ మాస్టర్ చంద్రకళ గారు 19 సంవత్సరాలుగా మన పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ లో ఉంటూ మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎన్నో శాఖాహార ర్యాలీలు, ఎన్నో క్లాసులు కండక్ట్ చేస్తూ మరి ఎంతో మంది గురువుల గురించి మనకు పరిచయం చేస్తూ ఉన్నారు. మరి ఈ రోజు మేడం ద్వారా మనం ఈ యోగ గురించి తెలుసుకుందాం మాస్టర్స్. మరి మేడం ని సాదరంగా వెల్కమ్ చెప్పుకుందాం. చంద్రకళ మేడం, వెల్కమ్ మేడం. నమస్తే అండి. స్టార్ట్ చేయొచ్చండి. ఎస్ మేడం, స్టార్ట్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవులకి నమస్కారం చేసుకుంటూ ఉన్నాను. ధ్యాన గురువైన బ్రహ్మర్షి పత్రిజీ గారికి నమస్కారాలు. గురువులకే గురువు, ఆది గురువు, జగద్గురువు అయిన దత్తాత్రేయ స్వామి వారికి నమస్కారం చేసుకుంటూ ఉన్నాను. ఈ దసరా నవరాత్రుల్లో మనం అందరం కూడా అమ్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడం కోసం కలుసుకున్నాం. చక్కగా ఈ 10 రోజులు అమ్మ యొక్క విశేషమైన శక్తి వీడప్పుడు కూడా ప్రసరిస్తూనే ఉంటుంది. సాధన చేసుకోవడానికి దసరా నవరాత్రులు చాలా ఉపయోగపడతాయి కదా. అలా మనము ప్రతి ఒక్కరికి వాళ్ళ జీవితంలో గురువు యొక్క దర్శనం కలుగుతూ ఉంటుంది, గురువు యొక్క భాగ్యము కలుగుతూ ఉంటుంది, లేదా అమ్మ సాధన చేసే వాళ్ళు ఉంటారు. అయితే ఈ భూమి మీద మనలానే మానవ శరీరం ధరించి ఆ దైవమే మానవ రూపం దాల్చి ఆదిపరాశక్తే భూమి మీద ఆవిర్భవించింది మాతా భగవతీ దేవిగా. ఆవిడ సాక్షాత్తు ఆ జగదాంబే. అది ఆయన భర్త గారైనటువంటి శ్రీరామ శర్మ ఆచార్య గారే తన నోటితో స్వయంగా చెప్పడం జరిగింది. మనలాంటి వాళ్ళు చెప్పడం కాదు, ఒక యోగి పుంగవుడు చెప్పిన మాటలు అవి. ఆవిడ ఈరోజు మనం పరమవందనీయ మాతాజీ గురించి మనం ఆమె గురించి చెప్పేంత వాళ్ళం కాకపోయినా ఆమె జీవితం ద్వారా మనం ఎన్నో తెలుసుకోవాల్సిన విషయాలు, నేర్చుకోవాల్సిన విషయాలు, సాధనలు, ఆమె ఎలా ఆ యొక్క గాయత్రి పరివార్ హరిద్వార్ సంస్థానానికి మాతాపితృలుగా శ్రీరామ శర్మ ఆచార్య, మాతా భగవద్దేవి వాళ్ళ యొక్క సమస్త శక్తిని, ప్రాణశక్తిని, తపశక్తిని, యోగ శక్తిని ధారపోసి ఆ సంస్థను సంరక్షించడమే కాకుండా విశ్వమంతా మానవాళిలో ఆలోచన క్రాంతి తీసుకురావడానికి, ఈ యొక్క భూమి మీద స్వర్గ అవతరణకి, ఈ యొక్క మన వరకు ఈ గాయత్రి మంత్రాన్ని తీసుకొచ్చారు అంటే ఈ శ్రీరామ శర్మ ఆచార్య, మాతా భగవద్దేవి యొక్క శిష్యులు, మానసిక పుత్రులు, శ్రీరామ శర్మ ఆచార్య మానస పుత్రులు, శ్రీరామకృష్ణ గురువు గారు దక్షిణ భారతదేశం మొత్తము కూడా ఈ గాయత్రి మంత్రాన్ని, గాయత్రి యజ్ఞాన్ని, యజ్ఞ సంస్కారాలని 16 సంస్కారాలని పూజ్యులు మారెళ్ళ శ్రీరామకృష్ణ గురువు గారు తన సాధనా బలంతో ఎంతో మందికి ఈ యొక్క విశేషాలన్నీ కూడా ప్రతి ఒక్క ఇంటికి చేర్చారు. ఇది మనందరికీ కూడా తెలుసు. ప్రతి ఇంటిలో శ్రీరామ శర్మ ఆచార్య, మాతా భగవద్దేవి, గాయత్రి మాత ఫోటోలు, దేవస్థాపనలు జరిగిపోయాయి. ఈ భారతదేశమే కాదు, ఇతర దేశాల్లో కూడా ఎన్నో చోట్లకు వెళ్లి వాళ్ళు యజ్ఞ కార్యక్రమాలు అవి నిర్వహించారు. సరే, ఈ రోజు మనం ఈమె గురించి ఎందుకు తెలుసుకోవాలి? దసరా నవరాత్రుల్లో ఈమె విశేషం ఏమిటి? ఈమె ఎలాంటి మనిషి?
ఎలాంటి మాతృమూర్తి అనేది ఆమె సాధన శక్తి ఏమిటి, ఆమె తలుచుకోవటం వల్ల మనకేంటి ప్రయోజనం, ఇలాంటివన్నీ మనకు అనిపిస్తూ ఉంటాయి కదా. ఈ రోజు మనం అవి తెలుసుకుందామా. ఎలాగంటే ఈమె మాతా భగవద్దేవి 1926 సెప్టెంబర్ 20వ తేదీన జన్మించారు. కరెక్ట్ గా గురువు గారు కూడా సెప్టెంబర్ 20నే జన్మించారు. వీళ్ళిద్దరితో అనుకోకుండా ఒకే రోజు జన్మ తీసుకోవడం అయింది. ఉదయం 8 గంటలకి మాతాజీ జన్మ తీసుకోవడం జరిగింది. ఈవిడ ఆగ్రాలో ఉంటారు వీళ్ళ తల్లిదండ్రులు. వాళ్ళ తండ్రి గారి పేరు జస్వంతరావు, తల్లి గారు రామా ప్యారి. అన్నదమ్ములు ఉన్నారు, దీన్ దయాళ్, సునీల్ హరిలాల్, సున్ హరిలాల్. ఒక అన్న పేరు సున్ హరిలాల్, ఒక అన్న పేరు దీన్ దయాళ్. అక్క ఓంవతి. ఈమె చిన్నప్పుడు అందరూ కూడా లీలా లీలా అని పిలిచేవారు, లాలి లాలి అని పిలిచేవారు, లాలి. చిన్నతనం అంతా ఎలా జరిగిందో తెలుసుకుంటూ, చిన్నతరం తర్వాత సాధన ఎలా చేసిందో తెలుసుకుంటూ, సాధన చేసిన తర్వాత తన వరుడు ఎవరో ఎలా వస్తారో తెలుసుకుంటూ, సాధన తర్వాత తన భర్తను కలుసుకున్న తర్వాత ఇద్దరు కలిసి సాధన ఎలా చేశారో తెలుసుకుంటూ, ఈ సాధనలో 4 సార్లు గురువు గారు హిమాలయ యాత్ర చేశారు. ఆ సమయంలో ఆమె ఏం చేసిందో తెలుసుకుంటూ, ఆమె జీవితంలో ఎక్కడెక్కడికి వెళ్ళి అశ్వమేధ యజ్ఞాలు చేశారనేది తెలుసుకుందాము. ఆ మాతృమూర్తి యొక్క పరిపూర్ణమైన ప్రేమానుభూతులని మనందరం పంచుకోబోతూ ఉన్నాము. మీరే కాదు, నేనే కాదు, ఎవరైనా సరే అమ్మా అని పిలిస్తే, అమ్మా అని పిలిస్తే వాళ్ళు ఏ కష్టంలో ఉన్నా సరే పరుగు పరుగున వచ్చి వాళ్ళ తపశక్తిని ధారపోసి ఆమెడ వాళ్ళ కష్టాలను తన కష్టాలుగా తీసుకొని వాళ్ళ సమస్యలను పరిష్కరించింది. అందుకే అమ్మగా ఆమె జగదంబికగా ఆవిడ ఆ విధంగా ఉండగలిగింది. అవి చిన్నగా ఒకటి తర్వాత ఒకటి ఈ రోజు మనం పూర్తిగా తెలుసుకోవడానికి సమయం చాలదు కాబట్టి సంక్షిప్తంగా ఆ అమ్మ యొక్క అనుగ్రహంతో ఎంతవరకు ఈ రోజు చెప్పగలుగుతామో అంతవరకు చెప్పుకుందామమ్మా. ముందుగా ఈవిడ జన్మించక ముందే వాళ్ళ తండ్రి గారి గురించి తెలుసుకుందాము. ఈ జస్వంతరావు అనే ఆయన అమ్మ యొక్క భక్తులు. వాళ్ళు ప్రతిరోజు కూడా దేవి సప్తసతి పారాయణం పూర్తి చేసేవాడు ఆయన సాధన చేసి. ఎప్పుడు కూడా నవావర్ణవ మంత్రం అని ఒకటి ఉంటుంది. అది ఏమిటి అంటే ఓం హై హ్రీం క్లీం చాముండాయ విచ్చే అనే మంత్రాన్ని నిరంతరం ఆయన చేస్తూనే ఉండేవాడు. గాయత్రి మంత్ర జపాన్ని ఆయన చేస్తూ ఉండేవాడు. పరమ సాత్వికంగా ఉండేవాళ్ళు వాళ్ళు. వాళ్ళ భార్య కూడా చాలా మంచిది. కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ భర్తకు సహకరిస్తూ తను కూడా ఈ భక్తి మార్గంలోనే ఉన్నది. ఈమె జన్మించక ముందే ఆ దివ్య గుణాలన్నీ కూడా వాళ్ళ ఇంట్లో కనబడటం, దివ్య సూచనలు కనబడటం మొదలు పెట్టాయి. ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నప్పుడు, ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు, ఆ మౌనంలోకి వెళ్ళినప్పుడు ఆ మాతా భగవతి దేవి ఆది పరాశక్తి కనిపించి చిన్నపిల్లల రూపంలో మారిపోయి ఆయన ఒళ్ళో వచ్చి కూర్చునేది. ఆయనకి తర్వాత అనిపించేది అమ్మ నా దగ్గరికి వస్తుందా అనే అనుభూతి ఆయనకి కలిగేది. అలా చెప్తున్నాడు వాళ్ళ భార్యకి, ఇలా నాకు కనిపించింది అని. అప్పుడు వాళ్ళ భార్య చెప్తుంది, ఏమండి నా కళలు వస్తున్నాయి ఈ మధ్య, ఈ కడుపుతూ ఉన్నప్పటి దగ్గర నుంచి ఆమె కళలు వస్తూ ఉంటే మంచి కళలు వస్తున్నాయి ఆమెకి. హిమవత్ పర్వతంలో నుంచి, ఆ మంచు పర్వత శిఖరంలో నుంచి ఒక పాప ఆమె దగ్గరికి వచ్చి ఆమె చేయి పట్టుకొని నేను నీ దగ్గరికి వస్తాను అని చెప్తుంది. అది ఒక కళ ఒక రోజు వచ్చింది. ఇంకొక రోజు ఏమొచ్చిందంటే ఆమె దగ్గరికి ఒక చిన్న పిల్లని 8 మంది ఆడపిల్లలు, చిన్న చిన్న పిల్లలు తీసుకొని ఆమె దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు ఈమెని నీకు అప్పగిస్తున్నాము, ఈమెని నీకు అప్పగిస్తున్నాము, మేము కూడా నీ దగ్గరే ఉంటాము. ఎందుకంటే ఈమె యొక్క సూక్ష్మ స్వరూపాలమే మేము. వాళ్ళందరూ కూడా 8 మంది అమ్మలు అందరూ కలిసి వస్తున్నారని సూచనగా వచ్చింది. వాళ్ళ ఇంట్లో నుంచి ఎప్పుడు మంచి సువాసన వస్తూ ఉండేది, మంచి వాతావరణము అలా వస్తుంటే కొన్నాళ్ళకి ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఎలాంటి అనుభూతి కలిగేదంటే ఆ గర్భం మీద సకల దేవతలు, దేవతా గణాలు, సిద్ధులు, అలాంటి యోగులు యొక్క దివ్యమైన ఆశీస్సులు ఆ యొక్క గర్భం మీద వర్షిస్తున్నట్టుగా ఆమెకి దర్శనం అయ్యేది. అది ప్రతిరోజు జరగడం మొదలెట్టింది. అలా ఆమె ఇలా 1926 సెప్టెంబర్ 20వ తారీఖున లేడీ లాయల్ హాస్పిటల్లో ఉదయం 8 గంటలకి జన్మ తీసుకోవడం జరిగింది. ఆవిడ జన్మించే సమయంలో వాళ్ళ తండ్రి గారు
జస్వంతరావు గారు పూజలో ఉన్నారు, పూజ కార్యక్రమం చేసుకుని అక్కడికి వెళ్ళాడు. ఆ పిల్లని చూసి ఎంతో ఆనందపడ్డాడు. నేను పూజించేటువంటి జగదాంబే ఇక్కడికి వచ్చిందా అని సంతోషం కలిగింది ఆయనకి. ఆ బిడ్డని అలానే చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు అడిగారు, హాస్పిటల్లో చూసేవాళ్ళు, ఏమి ఆ అమ్మాయి అంత పరీక్షగా చూస్తున్నారు, ఈ రోజుల్లో ఆడపిల్ల పుడితే అందరూ ఇలా అనుకుంటారు, మీరు ఆడపిల్లని చూసి ఎంత ఆనందపడుతున్నారే అంటే, అప్పుడు ఆయన చెప్తాడు, ఈవిడ సామాన్యమైన కాదు, ఆమె ఎలాంటిదంటే ఆమె చేత్తో కొన్ని వేల లక్షల మందికి అన్నము స్వయంగా పెడుతుంది ఆవిడ. అలాంటి ఈ మహాయోగి ఆవిడ. తన దగ్గర వచ్చే వాళ్ళ తల రాతలను కూడా మార్చి తనకి వాళ్ళకి యోగ్యత కలిగిస్తుంది ఆవిడ. ఈమెని దర్శించి ఆయన అలా చెప్తుంటే వచ్చిన ఆమెకి ఏం అర్థం కాలేదు, వెళ్ళిపోయింది. ఆమె యొక్క గొప్పతనాన్ని ఆయన గుర్తించారు. ఆమె చిన్నతనంలో ఆమె 4 ఏళ్ల వయసు ఉన్నప్పుడే తన తల్లికి జ్వరం తగిలి చనిపోతుంది, శరీరం వదిలేస్తుంది. అప్పుడు ఆవిడ ఇంట్లో వాళ్ళందరూ చాలా బాధగా ఉంటారు. ఆమె కూడా కొన్నాళ్ళు బాధపడుతుంది. తర్వాత చిన్నగా పెరిగి పెద్దదవుతూ ఉంటుంది. తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళ వదినకి, వాళ్ళ అన్నయ్యకి పెళ్లి చేస్తారు. పెళ్లి చేసినప్పుడు దీన్ దయాళ్‌కి వదిన అలా వస్తారు. ఈమె వదినతో కలిసిపోయి ఉండటం, సంతోషంగా వదినకి సేవ చేసేయడం, అంటే హెల్ప్ చేయడం, ఇంటి పనిలో తన చాతనైంది చేయటం, అలా చేస్తూ ఉండేది. అలా తను ఇంట్లో వాళ్ళందరికీ కూడా సహాయకారిగా ఉంటూ ఉండేది. అలా ఉంటూ ఉన్నప్పుడు ఎప్పుడు చూసినా ఖాళీ దొరికితే కూర్చొని కళ్ళు మూసుకొని మౌనంగా ఉంటూ ఉండేది. వాళ్ళ అన్నయ్య అడుగుతుండేవాడు అప్పుడప్పుడు, "ఏమమ్మా, నువ్వేమన్నా ఈ ప్రపంచ భారం అంతా మోస్తున్నావా ఏమి? అలా మౌనంగా కూర్చున్నావు" అంటే, "అవును కదా! నిజమేగా నువ్వు చెప్తుంది, నేను ఈ ప్రపంచ భారాన్ని మోస్తున్నాను" అని చెప్పేది. ఆ మాటలకి ఆయనకి ఆశ్చర్యపరిచాయన్నమాట. అలా తర్వాత ఆమె చిన్నప్పుడే రకరకాల బొమ్మలాటలు, ఒక మగ పిల్లవాడు, ఆడపిల్ల, భార్యాభర్తలు వివాహం జరిపించడం అంటే అలాంటి ఆటలు ఆడుకునేది. ఇంకా ఎక్కువ శివ పూజలో గడిపేది ఆవిడ. ఎప్పుడు శివలింగాన్ని ఇసుకతో తయారు చేసి, అభిషేకాలు చేసి, పిల్లలందరితో కలిసి కూర్చుని ఓం నమ శివాయ మంత్రం చేస్తూ ఉంటే పిల్లలందరూ వెళ్ళిపోయేవాళ్ళు. ఎంతసేపటికి మాతా భాగవతదేవి కళ్ళు తెరవదు. వీళ్ళేమన్నా వెళ్ళిపోయేవాళ్ళు. ఇది మాత్రం ధ్యానంలో ఉండి నిరంతరం ఆ మంత్ర జపం చేస్తూ ఎన్ని గంటలు గడిచిపోయావు. తెల్లారి వారు అడిగేవాళ్ళు, "ఏమైంది నీకు? ఆట ఆడుకుందామని పిలుస్తావు, శివ పూజ చేస్తూ అలా నువ్వు అలా ఉండిపోతావు. మేము వెళ్ళిపోయాము, మేము కూర్చోలేకపోతే నువ్వేం చేస్తావు" అంటే నవ్విద్దాం, చెప్పదు. అలా తర్వాత ఆవిడ తన సాధనంతా కూడా ఏమిటి అంటే, వాళ్ళ నాన్న గారిని అడిగి శివపురాణం చెప్పించుకుంటూ, శివుడి కథలు వింటూ, శివభక్తిలో లీనమవుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఆడుకునే ఆటలు కూడా మారుతూ ఉండేవి. ఒకరోజు శివ కళ్యాణం జరుపుకునేవాళ్ళు వాళ్ళ ఆటలో. ఒకరోజు ఉపవాసం చేస్తారు కదా శివరాత్రి, అలా చేసుకునే ఆటలు ఆడుకునేవాళ్ళు. ఆమె ఎప్పుడు కూడా మౌనంగా మంత్ర జపం చేస్తూ ధ్యాన స్థితిలోనే చిన్నతనం 11, 12 సంవత్సరాల వయసు నుంచి ఆవిడ ఆ మార్గంలో ఉండేది. ఈ సాధన పెరుగుతూ పెరుగుతూ వచ్చింది. అలా పెరుగుతూ వచ్చినప్పుడు ఆ ధ్యానంలోకి వెళ్ళినప్పుడు ఆవిడికి అంతరంగంలో ఒక రకమైనటువంటి ప్రశాంతత, దివ్యమైనటువంటి శబ్దములు వినటము, దివ్యమైన రూపములు చూడడం అలా జరిగిన తరువాత ఆమెకెప్పుడు కూడా ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక జ్యోతి వెలుగుతూ ఉంటుంది. ఆ జ్యోతి దగ్గర ఒకతను సన్నగా, తెల్లగా, పొడవుగా ఉన్న వ్యక్తి కూర్చొని సాధన చేస్తున్నట్టు కనపడేది. ఆయనను చూడాలని ప్రయత్నం చేసేది. రోజు అది తెలుసుకోవాలనే సాధన చేయాలని కూర్చునేది. అలా కొన్నాళ్ళు సాధన చేసిన తర్వాత ఏం జరిగిందంటే, ఈయన ఎవరు? నాకెందుకు కనిపిస్తున్నారు? ఈయనని చూడాలని నాకెందుకు అనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటది కదా! అప్పుడు తర్వాత ఏం జరిగిద్దంటే, ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు, ధ్యాన సాధన పెరిగినప్పుడు, మౌనంలోకెళ్ళినప్పుడు ఆమె గత జన్మలను చూసుకుంటదనమాట. ఇప్పుడు ఎవరైతే కనిపిస్తున్నారో ఆ వ్యక్తి తన గత జన్మలో శ్రీరామకృష్ణ పరమహంసగా ఉన్నప్పుడు ఆమె శారదామాతగా ఉంది. ఆమె చుట్టూ పరిజనులందరూ వచ్చి ఉన్నారు ఆమెని. ఆమె దగ్గరున్నారు. ఆ జన్మ చూసుకుంది. అంతకుముందు కబీర్ దాస్ గా ఉన్నప్పుడు లూయి అనే వాళ్ళ భార్య. ఆమెగా ఉన్నానని తెలుసుకుంది. ఓహో! ఈయనే ఈ జన్మలో నా భర్తగా రాబోతున్నాడు. నేను ఆయనతో కలిసి ఒక సాధనలో ముందుకు వెళ్ళాలి. నా ప్రాణంలో ఉన్న శక్తి అంతా ఆయనలో లీనమవ్వాలని. ఆయన సాధన రహస్యం ఏమిటి అంటే, ఆమె ధ్యానం చేసుకుంటూ, కళ్ళు మూసుకుంటూ కూర్చున్నప్పుడు తన ప్రాణశక్తి మొత్తాన్ని ఆ యొక్క రూపానికి, ఆ భగవంతుడిలో సమర్పణ చేసేదనమాట. అలా చేసినప్పుడు ఆ తేజస్సంతా ఎళ్లి ఆయనలో లీనమైపోయేది. ఇలా జరుగుతూ ఉంది. జరుగుతూ ఉన్న టైంలో ఒకరోజు వాళ్ళ ఇంట్లో వదిన గారికి వాళ్ళ నాన్నగారు వస్తా అన్నారు, రాలేదని దిగులు పడుతూ మౌనంగా, విచారంగా కూర్చున్నప్పుడు ఇదంతా మాత భగవద్దేవి గమనిస్తూ ఉంటదనమాట.
ఏం వదినా ఇలా ఉన్నావు, ఎందుకు ఇలా మౌనంగా ఉన్నావు అంటే, ఏమీ లేదంటే, ఏం బాధపడకలే, మీ నాన్నగారు వస్తానని చెప్పారు కదా, ఆయన రాసిన ఉత్తరం రేపు వస్తుంది, మీ నాన్నగారు ఎల్లుండి వస్తారు అని చెప్తారనమాట. ఆయనకి జ్వరం తగిలింది అందుకని రాలేకపోయారని చెప్పింది. అలానే ఉత్తరం వస్తుంది, తర్వాత వాళ్ళ నాన్నగారు వస్తారు, ఆయనకి బాగలేదని చెప్తారు. ఈమెకున్నటువంటి అచంచలమైనటువంటి ఆ జ్ఞానానికి, జరగబోయేది ముందుగా చెప్పిన జ్ఞానానికి వాళ్ళు విస్తుపోయి, ఆమె మీద ఇంకా గౌరవం పెరిగి, ఇంకా ఎంతో ఆమె సాధనకి సహకరించారు వాళ్ళు. ఆమె చిన్నప్పటి నుంచే కూడా అనంతమైన జ్ఞానం సంపాదించగలిగింది. ఇలా ఉండంగానే ఆమె చిన్నతనం అంతా ఇలా పూర్తయింది. కొంచెం పెద్దయింది. ఈ లోపల వాళ్ళ తర్వాత ఆమెకి వివాహం చేయాలని అనుకుంటారు వాళ్ళ తల్లిదండ్రులు, యోగ్యమైన వరుణ్ణి చూడాలని. ఈమె సామాన్యురాలు కాదు, ఆ దైవ సంపత్తి కలిగిన ఆవిడ. ఈమెకు వివాహం చేయాలన్నా కూడా యోగ్యమైన వరుణ్ణే చూడాలి. అలాంటి సంబంధం ఏదన్నా చూస్తే బాగుండు అనుకుంటూ ఉండంగా ఒక అతను వచ్చి ఇలా శ్రీరామ శర్మ ఆచార్య గురించి చెప్తారు. ఈయన చాలా గొప్ప వ్యక్తి, ఇలాంటి మనిషిని మీరు తీసుకురాలేరు, ఈయనని మీ అమ్మాయిని వివాహం చేయించడానికి చూస్తారా అని అడుగుతారు. అప్పటికి ఆయనకు వివాహం అయింది, 3 పిల్లల తండ్రి. మిగతా వాళ్ళందరూ ఇంట్లో ఆలోచిస్తారు, ఏమిటి లాలికి ఇలా చేద్దామా సంబంధం అనుకుంటూ ఉంటారు. కానీ ఆయన జశ్వంతరావు గారు చాలా జ్ఞానం కలిగిన వ్యక్తి. ఈమెని ఎవరి చేతిలో పడితే వాళ్ళ చేతిలో పెట్టడానికి వీల్లేదు, ఈమె యోగ్యతకి ఆమెనే అనుకూలమైన ఆయనని జాతక పరంగా నాకు తెలుస్తుంది, ఆయన జాతకం, ఈమె జాతకం చూస్తే నాకు అర్థమవుతుంది కాబట్టి ఈమెని ఆయనతోనే ముడివేయాలనుకుంటారు. ఈ మాటని మాతా భగవద్దేవిని అడుగుతారు. మాతా భగవద్దేవికి ముందులే తెలుసు, ఆయన తన వరుడని, జన్మలో తనతో ఉన్నారని, ఈ జన్మలో తను చేసుకోబోతున్నాడని తెలుసు. ఆమె సరే అవన్నీ చెప్పకుండా, నాన్నగారు ఇష్టం ఎలా ఉంటే అలానే అని చెప్పి అంటాం. వెంటనే వాళ్ళ వివాహం జరిగిపోవడం జరిగింది. పుట్టింటికి నుంచి అత్తింటికి వెళ్తుంది, వాళ్ళ పిల్లల్ని దగ్గర తీస్తుంది. వెంటనే ఆ తల్లిగా వాళ్ళకి చాలా దగ్గర అవుతూ ఉంటుంది, వాళ్ళ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ శ్రీరామ శర్మ ఆచార్య గురించి ఒక 2 నిమిషాలు మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈమె గురించి తెలియాలంటే ఆయన యొక్క ఉన్నతమైన స్థితి, ఆయన యొక్క సాధన తెలిస్తే గాని ఈయన మహత్వం అర్థం కాదు మనకి. శ్రీరామ శర్మ ఆచార్య గారు తన చిన్నతనంలోనే ఆయన ఒక మదన్ మోహన్ మాల్వీయ దగ్గర వాళ్ళ నాన్నగారు గాయత్రి మంత్ర దీక్ష ఇప్పిస్తారు. ఆ చిన్నతనంలో నుంచే ఆయన గాయత్రి మంత్ర జపం చేయడం మొదలుపెట్టారు. 5 మాలలు ప్రతిరోజు చేయాలి, నియమం పాటించి. జపం చేయనప్పుడు ఆయన ఆహారం తీసుకోకూడదు, అది నియమం. అలా ఆయన 15 ఏళ్ళు, 16 ఏళ్ల వయసు వచ్చే వరకు చేస్తూ ఉన్న తర్వాత ఒకరోజు ఆయన ఇంట్లో ఆ మంత్ర జపం చేస్తున్నారు. మనం అనుకుంటాం మంత్రం అంటే పెదాలతో పలకటం, దిక్కులు చూస్తూ చదువుతాం, అయిపోయిన లేదా మాల చూసుకుంటాం, ఇది మంత్రం కాదు. వాళ్ళ మంత్రం ఎలా ఉండేదంటే, వాళ్ళ యొక్క భౌతిక శరీరాన్ని దాటి, మనోమయ శరీరాన్ని దాటి, మనోచిత్త అహంకారాలను దాటి ఆత్మస్థితిలో ఉండి జపం చేసేవాళ్ళు వాళ్ళు. అంటే వాళ్ళే ఆ మంత్రంగా మారిపోయేవాళ్ళు కాబట్టి ఆ తపస్థలి, ఆ సాధన వేరు. మా మాస్టర్ గారు ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, సాధన అనేది మీరు చేస్తూ ఉండండి, అసలైన సాధన మీకు తెలియబడుతుంది, మీలో అదే జరిగిపోతుంది, అప్పటి వరకు మీ ప్రయత్నాలు మీరు చెయ్యండి అని చెప్పేవాళ్ళు. వాళ్ళు అలాంటి సాధన చేసేవాళ్ళు. అలా 15 సంవత్సరం 16 సంవత్సరంలోకి వచ్చిన తర్వాత ఆయన జపం చేసుకుంటూ ఉన్నప్పుడు జ్యోతి వెలిగించుకొని కూర్చుని గాయత్రి మాత ముందు కూర్చున్నప్పుడు ఆ జ్యోతిలో నుంచి ఒక ఆకారం బయటికి రావడం, ఆయనే దాదా గురుదేవులు ప్రత్యక్షం అవడం. అలా ప్రత్యక్షమైన గురువు గారు ఆయన చెప్తారు, నేను పూర్వజన్మలో కూడా నీకు మార్గదర్శనం చేస్తున్నాను నాయన, నీ వెంటే ఉన్నాను, నేను చూసుకుంటూనే ఉన్నాను. అయితే నీకు ఒక పని అప్పచెప్తున్నాను, ఇప్పటి నుంచి కూడా 24 సంవత్సరాలు నువ్వు ప్రతిరోజు కూడా 7 గంటల సేపు ఆగకుండా గాయత్రి మహామంత్ర జపం చేయాలి, ఇది నీ పని, నువ్వు చేయగలవా అని అడుగుతాడు. అప్పుడు ఆయన అంటాడు, సరే తప్పకుండా చేస్తాను అంటాడు. అలా అనుకున్న తర్వాత ఆయన ఏం చేసేవాళ్ళంటే, అప్పుడు ఒక పత్రిక నడుపుతూ ఉండేవాడు ఆయన. పత్రిక దగ్గర పని చేస్తూ ఉండేవాడు ఈ శ్రీరామ శర్మ ఆచార్య గారు. అయితే ఆయన ఇంకో రూల్ పెట్టారు గురువు గారు, నువ్వు 24 సంవత్సరాలు కేవలం 7 గంటలు గాయత్రి మంత్ర జపం చేయటం కాదు, రోజు నువ్వు ఆహారం తీసుకునే విధానంలో మార్పులు చేసుకోవాలి. నువ్వు గోవుకి గోధుమలు పెట్టి, అది పేడ వేసినప్పుడు ఎన్ని గింజలు పడతాయో తెలియదు, అవన్నీ ఏరుకొని కడుక్కొని పక్కన పెట్టుకొని వచ్చిన పిండితోనే రొట్టె చేసుకొని తినాలి. ఆ ఆవు ఇచ్చిన పాలతో మజ్జిగ చేసుకొని ఒక గ్లాస్ మజ్జిగ తాగాలి. ఇలాంటి ఆహార నియమాలు పాటించే పని అయితేనే ఇలా సాధన చేయాలి అంటే, అలాగే చేస్తాను గురువు గారు అని చెప్తాడు. ఆ రోజు నుంచి ఆయన 24 సంవత్సరాల పాటు ఒక జ్యోతిని వెలిగించుకున్నారు జపం చేసే ముందు. ఆయన ఆ జపం అప్పటికి వెలుగుతూనే ఉంది. అఖండ జ్యోతి ఆరిపోకుండా చూసుకోవాలి, నువ్వు జపం చేయాలి. ఇంకా ఏం చెప్పారు, ఆహార నియమాలు మార్చుకోవాలి, అప్పుడు స్వాతంత్ర సంగ్రామం జరుగుతుంది. నువ్వు వెళ్ళి నీవు ఈ యొక్క రహస్యమైన ఉత్తరాలు వేరే వాళ్ళకి అందించాలి. ఆ లోపల నీ ప్రాణాలు పోదినా ఎవరేం చేయలేం, అలాంటి పరిస్థితి, చంపేస్తారు.
తెలిస్తే రహస్యంగా ఒక చోట సమాచారం అందించాలి, వాళ్ళకి ఆహారం పెట్టాలి, నువ్వు ఇంట్లో అక్కడ జ్యోతి చూసుకోవాలి. ఇన్ని పనులు అప్పచెప్పారు ఆయనకి. ఆయన ఏమన్నాడు? సరే చేస్తాను అన్నాడు. అప్పుడు అలాంటి సాధన చేస్తుంది కణ కణము ఆ గాయత్రి మంత్రముతో, ఆ గాయత్రి మంత్ర శక్తితో నిండి నిబిడీకృతమైనటువంటి వ్యక్తి సాంగత్యంలోకి వెళుతున్న మాతాజీ, ఈమె కూడా ఎంత శక్తివంతురాలో ఒకసారి మనం గమనార్హం చేసుకుంటే బాగుంటది. అటువంటి ఆయన సాంగత్యంలోకి వెళుతుంది. ఎలాగో తెలుసా? బాహ్యంగా వీళ్ళు 2 శరీరాలు, ఆత్మపరంగా వీళ్ళు ఒక్కటే. గురుదేవులు లోకి మాత తన మనోబుద్ధి చిత్తహంకారాలతో లయమైపోయింది ఆయనలోకి. సాధనంతా ఆయనతో కలిపేసుకుంది, జీవితం అంతా ఆయనతో కలుపుకుంది. ఆలోచనలో కూడా ఈవిడ మొత్తము సూక్ష్మ రూపంలో ఆయనకి ఒకటిగా మారిపోయారు. ఎలా అంటే ఎలా చెప్పగలుగుతున్నామంటే, ఇది శరీరం వదిలేసిన తర్వాత శ్రీరామ శర్మ ఆచార్య గారు ఏం చెప్పారంటే, నువ్వు నీ కుంకుమని తీయవద్దు, నీ పసుపు కుంకుమలు అలానే ఉంచుకో. నేను శరీరం వదిలేసిన తర్వాత, అగ్నికి ఆహుతి అయిపోయిన తర్వాత ఆమెలోనే నేను నీలోకి వచ్చేసి నేను ఉంటాను అని చెప్పారు. ఎలాగంటే ఆవిడ అశ్వమేధ యజ్ఞాలు విదేశాల్లో, దేశ విదేశాల్లోనే కాకుండా విజృంభించారు. అన్ని చోట్ల చేస్తూ ఆవిడ శరీరంలో ఆయన జీవించి ఉండంగానే ఇద్దరు ఏకమైనారు, తర్వాత కూడా ఒకటిగా ఉన్నారు. అలా వాళ్ళిద్దరూ ఒకటే. ఒకళ్ళు మాట్లాడారంటే ఒకరికి చెప్పామంటే ఇంకోళ్ళకి తెలుస్తుంది, ఇంకోళ్ళకి చెప్పామంటే ఈయనకి తెలుస్తుంది. ఇలాంటి ఉదాహరణలు దీనిలో ఎన్నో వస్తాయన్నమాట. అటువంటి సాధన చేస్తున్న వాళ్ళ ఇంటికి వెళ్ళింది మాతా భగవద్గీత. వివాహం అయిన తర్వాత ఈ పనేంటి? అక్కడ తపస్సు చేసుకున్నటువంటి ఆ యొక్క అఖండ జ్యోతిని చూసుకోవటము, వాళ్ళు అఖండ జ్యోతి అనే పత్రిక కూడా ఆయన రచించేవాళ్ళు, ప్రింట్ చేసేవాడు. ఆ పత్రికను చూసుకోవటము, ఇంట్లో పిల్లల్ని చూసుకోవటము, ఉదయం అంతా కూడా వాళ్ళ దగ్గరికి వచ్చిపోయే వాళ్ళని సాధకుల్ని చూసుకోవటము, ఇంకా పిల్లల బాధ్యత చూసుకోవటము. వాళ్ళ సాధన అంతా కూడా రాత్రిపూటే జరిగేది. పొద్దున పూటంతా కూడా ఈ పనికే సరిపోయేది. రాత్రిపూట మధ్యరాత్రి నుంచి ఆమెకి మాతా భగవతే కనీసం 3-4 గంటలు నిద్రపోయేదేమో అంతే. రాత్రిపూట ఆయన శ్రీరామ శర్మాచార్య గారు అక్కడ దేవతా గదిలో కూర్చుని ఆమె కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. ఆ పీఠం మీద ఎదురు కూర్చునేవాళ్ళు. ఆమె తన శక్తిని తన ఆరాధ్య దైవమైన శ్రీరామ శర్మ ఆచార్యులు లీనమయ్యేటట్టు చేసుకునేది. ఆ ఇద్దరు ధ్యానం చేసుకుంటూ ఉండేవాళ్ళు, జపం చేసుకుంటూ ఉండేవాళ్ళు. ప్రతిరోజు రాత్రిపూట తెల్లారే వరకు సాధన. పొద్దున పూట ఆయన ఏం చేసేవాళ్ళంటే 3600 పుస్తకాలు శ్రీరామ శర్మ ఆచార్య గారు రాశారు. క్రాంతిధర్మి సాహిత్యం అనే పుస్తకాలు రాశారు. తన శరీరం వదిలేసిన తర్వాత కూడా ఎన్నో వందల ఏళ్ల వరకు కూడా ఈ యొక్క సంస్థ గాని, ఆయన చెప్పినటువంటి విధానాలు కానీ చెక్కు చెదరకుండా ఉండేంత పటిష్టంగా ఆయన ప్రాణశక్తిని, తపశక్తిని, యోగ శక్తిని నింపి నిబిడీకృతం చేసి ఆయన వెళ్ళారు. వెళ్ళినా ఎక్కడికి వెళ్ళరు, నేను ఇక్కడే ఉన్నాను అని చెప్తున్నారు ఆయన. చూడండి ఎంతమంది ఎలా చేశారు వాళ్ళు. తన సాధన చేసి సాధన ఫలితాన్ని విశ్వ కళ్యాణం కోసం, లోక కళ్యాణం కోసం చేశారు. ఆయన ఇంకా ఏం చేశారు తెలుసా? 3వ ప్రపంచ యుద్ధం కూడా రాకుండా కూడా నివారణ చేశారు. వాళ్ళు యోగులతో మాట్లాడతారు. హిమాలయ యాత్ర చేసినప్పుడు ఆయన 4 సార్లు చేసినప్పుడు ఆ యోగులతో మాట్లాడి చర్చించి విశ్వ కళ్యాణం కోసం ఏం చేయాలి నిర్ణయం తీసుకొని అక్కడి నుంచి వాళ్ళ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి వాళ్ళ యొక్క ప్రణాళికని విస్తృతంగా ప్రజలందరికీ చేయటమే వాళ్ళ భార్య భర్త బాధ్యత అనమాట. అంత ఇదిగా వాళ్ళు చేసేవాళ్ళు అనమాట. ఇలా వాళ్ళ ఇంటికి రావడం, ఆయన్ని చూసుకోవడం అదంతా చేయడం జరిగిపోతుంది. ఫస్ట్ లో మాతాజీ సాధన ఎలా ఉండేదంటే, ఆవిడ సాధన చేసుకుంటూ ఉండేది. పోయే కొద్దీ సాధనలో ఆమె ఏమైందంటే, ఆ స్థూల శరీరాంతో విశ్వంలో ఉన్నటువంటి, అంతరిక్షంలో ఉన్నటువంటి, ఆ విశ్వంలో ఉన్నటువంటి అనంతమైన చైతన్య శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని తనలోకి తీసుకోవడం నేర్చుకుంది. తన సూక్ష్మ శరీరంతో సాధన చేయటం నేర్చుకుంది. తను ఈ లోకంలో ఉంటూనే శరీరాన్ని ఇక్కడ ఉంచి గురువు గారు ఏం చేసేవాళ్ళంటే, ఆమె శరీరాన్ని కాపలా ఉండేవాళ్ళు. ఆమె ఇతర లోకాలకు పంపించి అక్కడ విషయాలు తెలుసుకుని సాధన సంపత్తి తెలుసుకుని వచ్చేవాళ్ళు. ఈ లోపలనే ఆమె ఏం చేసేదో తెలుసా? ఇటు గురువు గారు సహాయం చేస్తూనే తన బిడ్డలు ఎవరైనా అమ్మా అని పిలిస్తే చక్కగా వాళ్ళకి కావాల్సినవి కూడా ఆమె చూసుకుంటూ ఉండేదన్నమాట. అలా ఆమె జీవితం సాగుతూ ఉంది. అలా అక్కడి నుంచి అలా సాగుతున్న సమయంలో వీళ్ళిద్దరూ అలా ఉన్నప్పుడు అక్కడి నుంచి కొంచెం పరిస్థితులు మళ్ళీ కొంచెం ముందుకెళ్ళాయి. అసలు ఇప్పుడు అమ్మ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత ఆమె ఏం చేసిందో తెలుసుకుందాం. ఒకసారి మాతాజీని మా గురించి సంపూర్ణంగా తెలుసుకున్నారా మీరు అని ప్రశ్నించను. ఒక అతను కార్యకర్త, అమ్మ తెలుసా మా గురించి మీకు అని అడిగానంట. ఆమె ఇలా చెబుతుందంట, నాయన నీ ప్రతి కణకణము నాకు పరిచితమే.
నువ్వు పుట్టక ముందు నువ్వు ఎక్కడున్నావో నాకు తెలుసు, తర్వాత ఎక్కడికి వెళ్తావో కూడా నాకు తెలుసు. నువ్వు ఇప్పుడు చేస్తున్నటువంటి పనులు, చేయకూడని పనులు ఏం చేస్తున్నావో కూడా నాకు తెలుసు. ఇవి శరీరం వదిలేసావు ఎక్కడికి వెళ్తావో కూడా నాకు తెలుసు అన్నప్పుడు, అమ్మా ఎక్కడికి వెళ్తానమ్మా అని అడుగుతాడు. అంటే అప్పుడు అంటది, నాయనా నువ్వు ఎక్కడికి వెళ్తావు, నేను నీకు జన్మనివ్వలేదు కానీ ఇంతమంది తల్లుల కడుపులో జన్మనిచ్చిన తర్వాత మీరు ఎక్కడెక్కడున్నా కూడా మీకు తల్లిని నేనేను. ఈ ఈ స్థలంలో, ఈ దేహంలో ఇప్పుడు నేనున్నాను. ఈ దేహంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడు ఎక్కడ పిలిచినా నేను మీకు పలుకుతాను అమ్మ, అంటే మీ దగ్గరికి వస్తానని చెప్తూ, మీరు వేరువేరులో పుట్టారే గాని అందరికీ తల్లిని నేనే. మరి మీరు తర్వాత ఎక్కడికి వస్తానమ్మా నేనంటే, తిరిగి నా ధామానికే వస్తారు, నా దగ్గరే చేరుకుంటారు అని ఆమె చెప్తా ఉంది. ఎప్పుడైతే పుట్టి పెద్ద అయిన తర్వాత వాళ్ళ నా దగ్గర పిలిపించుకుంటానని కూడా చెప్తూ ఉంది ఆవిడ. వాళ్ళు నన్ను ఇప్పుడు స్వయంగా ఈ భౌతికంగా చూడలేకపోవచ్చు కానీ వాళ్ళందరి తల్లిని మాత్రం నేనే అని చెప్తుంది. అప్పుడు ఆ భక్తుడు అంటున్నాడు, మా పంచప్రాణులంత వరకు కూడా మేము ఈ గాయత్రి పరివార్ కోసం, ఈ మిషన్ కోసం పనిచేస్తామమ్మా మేము అని చెప్తున్నారు ఆయన. ఆమె చెప్తుంది, గురుదేవులు మిమ్మల్ని ప్రేమించినంతగా ఇంకెవరు మిమ్మల్ని ప్రేమించలేరు అని చెప్తా ఉంది. మన సాధనా పరంగా ఏం చేయాలో శ్రీరామ శర్మ ఆచార్య గారు ఇక్కడ చెప్తున్నారు. ఆ విషయం ఇప్పుడు తెలుసుకుందాం. ఆయన సాధన చేస్తే ఎలా చేసేవాళ్ళంటే, ఆయన రోమ రోమంలో ఆరాధ్యమైన గురువు యొక్క ఆ పనిని నిబిడీకృతం చేసుకునేవాళ్ళు ఆయన. ఆయన ఏమనేవారంటే శరీరం నాది, పని గురువు గారిది. నేను నీ శరీరం ఉపయోగించి ఆయన చెప్పిన పని చేయటమే నా పని. ఇంకా పని ఎందుకు ఆగిద్ది? మనం చేస్తున్నామంటే ఆగిద్ది, ఆ గురువు చేస్తున్నారంటే ఆగదు కదా. అలాగనమాట. ఎలాగంటే పత్రిజీ గారు లేకపోయినా కూడా అక్కడ సాధనా కార్యక్రమం ఉన్నారు సూక్ష్మ రూపంలో, మనకు తెలియదు కదా. ఇప్పుడు కార్యక్రమాలన్నీ ఎలా జరుగుతున్నాయో, క్లాసులన్నీ ఎలా జరుగుతున్నాయో, అలానే శ్రీరామ శర్మాచార్య గారు ఇవన్నీ కూడా ఉన్నా లేకపోయినా గురువు సంరక్షణలో, శరీరం ఉన్నప్పుడు ఉపయోగించేయటం, శరీరం లేకపోయినా కూడా వారి సంరక్షణలో, గురువు సంరక్షణలో అన్ని జరుగుతూ ఉంటాయని గురువులు చెప్తూ ఉన్నారు. నేను అనే మాట ఆయన దగ్గర నుంచి వచ్చేదే కాదట. నేను ఆ అమ్మకు చెప్తానులే, గురువు గారు చెప్తానులే అని చెప్తూ ఉండేవాడు. మనకి చాలా మంది ఏం చెప్తారు, సాధన చేసినప్పుడు భ్రమలో ఉంటారు. నాకు వాళ్ళు కనిపించి ఇలా చెప్పారు, వీళ్ళు కనిపించి ఇలా చెప్పారు, ఈ పని చెప్పారు, ఆ పని చేయమని చెప్పారు అంటారు. అలా ఇప్పుడు గురువు గారికి ఎవరు కనబడలేదు కానీ ఒక జ్యోతి కనబడేది, మార్గదర్శనం, స్ఫురణ వచ్చేది, అంతర్చేతనలో ఒక స్ఫురణ వచ్చేది, వెంటనే ఆ పని చేసేవాళ్ళు. అలాగనమాట. ఒక ఆలోచనలోనే క్రాంతి. గాయత్రి పరివార సంస్థానంలో వాళ్ళు చెప్తుంది ఏంటి అంటే, ఆలోచనలో క్రాంతి తీసుకురావాలి, ఆలోచనలో మార్పు తీసుకురావాలి, జీవించే విధానంలో మార్పు తీసుకురావాలి, మీరే దైవత్వంగా మారాలి. మీ ఆలోచన మారిస్తే విశ్వంలో ఎంతో మంది ఎన్నో ఆలోచనలు విశ్వంలోకి వదిలారు కదా, అవన్నీ కూడా విషపూరితంగా భూమి మీదకి వర్షిస్తాయి. కాబట్టి ఈ ఆలోచనలో మార్పు తీసుకొస్తే పరిస్థితులు మారతాయి. ఎటువంటి ఆలోచనలు చేస్తే అలాంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి అందుకని ఆయన యజ్ఞాన్ని ఎన్నుకున్నారు. యజ్ఞం ద్వారా విశ్వ కళ్యాణం కోసం ఆయన దేవతలకి ఆహారం అందించడం కోసము ఎంతో కృషి చేశారు. అందువలన మీ ఆలోచనలను మీరు పట్టుకోవడం నేర్చుకోవాలి. ఇట్లా ఇక్కడ గురువు గారు చెప్పారు కాబట్టి. అంతేనా కదా? ఆలోచనల క్రాంతి రావాలి. మరి ఎలా మనలో ఇలాంటి దివ్య గుణాలు, దైవత్వం వికసిస్తుందంటే భావాల్లో మార్పు రావాలి అని చెప్పారు. మనకు మన ఆరాధ్య దైవానికి సమర్పణ ఎలా చేసుకోవాలంటే, మన భావంలో ఆ సమర్పణ భావం నిండిపోవాలి. ఎలాగంటే మనం పూజించే దేవత రెండు ఏకమైపోవాలి. అంటే మనం చేసే ధ్యానము ఏకమైపోవాలి. అలాగా ఇక వేరుభావం ఉండకూడదు. అలా ఏకత్వ స్థితిలోనే సత్యం తెలిసిద్ది. అది పుస్తకాల్లో దొరకదు, శాస్త్రాల్లో దొరకదు, వేదాల్లో దొరకదు. స్వయంగా ఎవరికి వాళ్ళు అనుభవించి పొందాల్సిందే. అందువలన ఇక్కడ ఏం చేయాలని చెప్తున్నారు, ఆ లోపల ఉన్నటువంటి నీలో ఉన్నటువంటి అనంతమైన మౌనానికి సర్వసమర్పణ చేసుకోగలిగితే, ఆ సమర్పణ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నీవు ఎవరో తెలుసుకోగలుగుతావు కదా. అప్పుడు నీకు నీ నిజతత్వానికి వేరుండదు కదా. రూపము, నామము వాటిలో భేదం పోయిద్ది కదా అని సాధనా పరంగా ఎలా ఉండాలో ఏం చెప్తున్నారు. ఈ అమ్మ ఏమంటుందంటే, కష్టాల్లో గాని, ఆపద సమయంలో గాని మీరు స్మరణ చేస్తే, పిలిస్తే సర్వశక్తిమై తన సర్వశక్తులతో ప్రత్యక్షం అవుతుంది. అలా ఎందరి మంది జీవితంలో జరిగింది కూడా. ఇంకా ఆమె స్మరణ మాత్రంలో
క్రూరమైన కాలం ఎవరికైనా ఇబ్బంది పెడుతుంది కదా. కర్మ బట్టి కాలం జరుగుతూ ఉంటుంది. కాలంలో పరిస్థితులు వస్తాయి. పరిస్థితులు ఇబ్బంది పెట్టే వస్తాయి, సంతోష పెట్టే వస్తాయి. ఆ కాలంలో కష్టపడే పరిస్థితులు అయినా సరే వెనకడుగు వేయాల్సిందేనంట. భలే బాగుంది కదా ఇది. క్రూరమైనటువంటి కాలము కూడా వెనకడుగు వేయాల్సిందే. నిజమే కదా. మాట మహాకాళి యొక్క పిల్లల పాపం కాలం ఏం చేయగలదు. ఆమె ముందుంటే బాధ పెట్టే కాలం కూడా ఎవరిని ఏమీ చేయలేదు. ఇది అద్భుతం కదా. దీనికి జగదమ్మ యొక్క ఒక్క హూంకారం చాలు ఆ పరిస్థితి పక్కకి తప్పించడానికి. అలాంటి అనుభవాన్ని పిల్లలు ఎంతో మంది ఎన్నోసార్లు అనుభవం పొందారట. ఆవిడ ఇంకా ఇలా చెప్తున్నారు. వ్యక్తి శ్రద్ధను బట్టి, భావ సంవేదనలను బట్టి ఆ ధ్యానం అనేది కుదిరిద్ది. అసలు మనం మాస్టర్ గారు చెప్తున్నారు స్పీచ్ లో, మీకు అసలు ధ్యానం చేసి ఏం అవ్వాలనుంది? ఒక లక్ష్యం లేకుండా ఏమి లేకుండా ఏం సాధిస్తారు మీరు? మీరు మీ స్వార్థాన్ని వదిలినప్పుడు, మీ యొక్క కోరికలు, స్వార్థము, మీ సొంత ఇది ఈర్ష్య ద్వేషాలతో ఉన్నప్పుడు ఈ ధ్యానం ఏం ఫలించుది? ఈర్ష్య ద్వేషాలని, స్వార్థాన్ని పక్కన పెట్టి నేను ఒకళ్ళకి ఉపయోగపడగలను అనుకున్న వాళ్ళకే దైవం సహాయం చేసిద్ది. ఇక్కడ వీళ్ళు చెప్తుందైనా అదే, రామకృష్ణ గురువు గారు చెప్తున్నదైనా అదే. సాధనకి పరిపక్వత చెందాలి, నీకు అన్ని విషయాలు తెలియాలి, నీ పూర్వజన్మల భవిష్యత్ జన్మలు తెలియాలి, అంత జ్ఞానం లభించాలి అంటే స్వచ్ఛత రావాలి. నీవు నీ కోరిక నీ కోసం కాకుండా ఇతరుల సహాయం చేయాలని ఎప్పుడైతే ఉపయోగపడతావో నీ ముందు సర్వశక్తులు నీకు సమర్పించబడతాయి. ఇది సాధన రహస్యం. ఇది తెలుసుకోకుండా పేరు కోసం, ప్రఖ్యాతుల కోసమో పోటీ పడి, లేదా ఇంత జపం చేయాలి, ఇన్ని గంటలు చేయాలి, లేదా ఇలా చేయాలని కొట్టుకుంటూ ఉన్నంత వరకు ఒక్కటి కూడా రాదు. అందువల్ల ఏం చేయాలి? స్వార్థం వదిలిపెట్టాలి. నీవు ఇతరులకి సహాయంగా ఉపయోగపడుతున్నావా లేదా ఒకసారి చూసుకోవాలి. శ్రీరామ శర్మ ఆచార్య గారు అయితే ఆయన సాధన చేస్తున్నప్పుడు కూడా బజార్ వెళ్తుంటే వాళ్ళ పక్కన వాళ్ళకి తెలిసిన వాళ్ళకి, మీరు బజార్లో మీకు ఏమైనా పనుందా, లేకపోతే మీకేమైనా ఇంట్లో ఏమైనా పనుందా చెప్పండి, నేను చేసి పెడతాను అనేవాళ్ళు. అంటే స్వయం సేవకులుగా మారాలి. మీరు సేవకి ముందుండాలి. భగవంతుడు సేవని ఇష్టపడతాడు, ప్రేమని ఇష్టపడతాడు. కాబట్టి సాధనలో ఇవి కూడా రహస్యాలే. ఇవి నేర్చుకోవాలి. ఎన్ని గంటలు ధ్యానం చేస్తే ఏమి, ఎన్ని గంటలు జపం చేస్తే ఏమి, ఎన్ని పుస్తకాలు చదివితే ఏమి, మార్చుకోవాలి. కాబట్టి ఇవి విన్నప్పుడు నాలో కానీ మీలో కానీ మలినాలు ప్రక్షాళనం అవుతాయి కదా. విని 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 వినటం వల్లనే ప్రక్షాళన జరుగుతుంది, మార్పు అనేది జరుగుతుంది. కాబట్టి తెలుసుకుందా ఏం పోయింది, మార్పు అనేది వస్తుందిగా. అలానే ఒకసారి ఏం జరిగిందంటే మీకు చెప్తాను నేను. ఇంకా ఇంకొక మాట చెప్తున్నారు ఇక్కడ చూడండి. నాకు ఆ జ్ఞానం తెలుసుకోవాలని సాధన చేస్తున్న పరిపక్వత కావాలన్నప్పుడు ముందర చెప్పిన గుణాలు నేర్చుకుంటూ ఆదిశక్తి మాత కనిపించే జ్ఞానం కావాలంటే ఆదిశక్తి యొక్క అనుగ్రహం కూడా కావాలంట. అప్పుడు మనం కనుక ఈ యొక్క అమ్మని, మాతృశక్తిని గనక మనం తలుచుకొని ఆమె చెప్పిన గుణాలు నేర్చుకుంటే అఖండ గురు సత్తా యొక్క సర్వాధిక సామర్థ్యం ఎప్పుడైతే జీవితంలో మాత యొక్క కృప వల్ల కలుగుతుందో అప్పుడు జ్ఞాన ప్రాప్తి కలుగుతుంది. అదే సాధనకు కూడా గురు అనుగ్రహం, భగవంతుడి కృప ఉండాలి. అప్పుడే సాధన సఫలీకృతం అవుతుంది. ఆయన సఫలీకృతం చేయాలంటే మనలో పరివర్తన రావాలి. ఇంత ఉంటుందన్నమాట. అయితే ఏమంటుందంటే దేహం ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు పోతుంది, నేను ఎప్పుడు ఉంటాను, మీ దగ్గరికి వస్తాను అని చెప్పింది. ఇంకా వాళ్ళు ఎలాంటి తపశక్తిని అక్కడ దారపోసారో చెప్తున్నాను. ఎక్కడైనా సరే ఇప్పుడు మన యొక్క త్రిజీ గారు స్థాపించిన సంస్థానంలో కానీ ఎక్కడ కానీ వాళ్ళు ఏం చేస్తారంటే తపస్సుని, శక్తిని ధారపోసి అక్కడ వేళల్లో నిబిడీకృతం చేస్తారు, శక్తిని నిక్షిప్తం చేస్తారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా అక్కడికి వచ్చిన తర్వాత ప్రశాంతత, ఆనందం కలిగి వాళ్ళు వచ్చిన కోరిక నెరవేరి వెళ్ళడానికి అటువంటి తపస్సు వాళ్ళు చేసేవాళ్ళు. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. శ్రీరామ శర్మ ఆచార్య గారు 1990 సంవత్సరం జూన్ 2వ తేదీన ఉదయం 8 గంటలకి గాయత్రి జయంతి నాడు అమ్మవారిలో లీనమయ్యారు. భౌతిక శరీరం వదిలేశారు. కానీ ఆయన ఒక సంకల్పం ఏంటంటే ఏప్రిల్లో చెప్పారు ఆయన ఏమని, 1990లో బ్రహ్మదీప యజ్ఞములను చేయాలని సంకల్పం ఆ గురుదేవులు తీసుకున్నారు. జూన్ 7, 8 జ్యేష్ఠ పూర్ణిమ నాడు భోపాలు, కరోబా, మజ్బర్పూర్, అహ్మదాబాద్, లక్నో మరియు జైపూర్లలో ఈ యజ్ఞం సుసంపన్నం చేయాలని ఆయన కోరిక. యజ్ఞ కార్యక్రమాల కొరకు తన కార్యకర్తలందరికీ బాధ్యత అప్పచెప్పారు. అక్కడ ఇప్పుడు హరిద్వార్ లో రోజుకి 24 లక్షల మంత్ర జపం పూర్తవుతుంది.
ఒక 24,000 మంత్రాలతో గాయత్రి ఆహుతులు జరుగుతూ ఉంటాయి. నిరంతరము తపస్సు, యజ్ఞము, సాధన, ధ్యానము ఇవన్నీ కూడా అక్కడ జరుగుతూ ఉంటాయి. అది విశ్వామిత్రుడు తపస్సు చేసి తన మనోబుద్ధి చిత్తాహంకారంలో అహంకారంలో గాయత్రి మాతను ప్రత్యక్షం చేసుకుని బ్రహ్మర్షిగా మారినటువంటి ప్రదేశమే హరిద్వార్లో ఉన్నటువంటి క్షేత్రము ఈ యొక్క శాంతి కుంజ్. అలాంటి క్షేత్రాన్ని వాళ్ళు ఎన్నుకోగలిగింది, ఆ ప్రదేశం ఎన్నుకోగలిగారు భార్యాభర్తలు ఇద్దరు కూడా. ఇప్పుడు ఏం జరిగిందంటే ఈయన యజ్ఞం చేయించాలంటున్నారు, శరీరం వదిలేశారు. కొంతమంది కార్యకర్తలు పనిలో ఉన్నారు. ఈ శరీరం వదిలేసిన సంగతి తెలుసుడు మాతా భాగవద్దేవి ఒక స్పీచ్ చెప్తూ ఉన్నారు బిడ్డలకి. ఇవి అన్ని కూడా ఆమెకు ముందలే తెలియజేయబడ్డాయి. అంటే ఆమెకి తెలిసిపోతూ ఉంటాయి కదా. ఈ పిల్లలు ఆమె దగ్గర రావాలని, ఆయన చూడాలని, భౌతికంగా చూడాలని తాపత్రయపడుతూ ఉన్నారు. కానీ వచ్చే పరిస్థితి వస్తే ఈ కార్యక్రమాలు ఆగిపోతే చేయాలి అనుకున్నప్పుడు ఈ బిడ్డల యొక్క ఆక్రందన బాధ విని ఆవిడ ఈ ఒక సమారోహాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆవిడ ఏం చేసిందంటే సంకల్ప శ్రద్ధాంజలి, ఆ గురువుకి సమర్పణ చేసిన శ్రద్ధాంజలికి అనుకోగానే 20,000 మంది కార్యకర్తలు అక్కడికి రావడం జరిగింది. సెప్టెంబర్ నెలకల్లా 20,000 మంది కార్యకర్తలు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా అక్కడ ఆ ప్రదేశాలను చదువు చేయటం, అక్కడ షామియానాలు వేయటం, వంటలకి గుంటలు తవ్వించడం, భోజన వస్తు దగ్గర ఉండే చోట అందరికి నీళ్లు ఏం కావాలో అవన్నీ కూడా చూడడం అన్ని చేశారు. తర్వాత ఏం జరిగిందంటే అక్టోబర్ 1 నుంచి 4 వరకు ఈ యొక్క శ్రద్ధాంజలి సమారోహం అనే కార్యక్రమాన్ని సంకల్ప శ్రద్ధాంజలి అనే కార్యక్రమాన్ని చేయటం జరిగింది. అక్కడ ఏం చేసిందంటే ఆవిడ మాతాజీ చాలా పెద్ద ప్లేస్ అది. అక్కడికి రోజుకి ఎంతమంది వచ్చారంటే 5 లక్షల మంది, రోజుకి 1,20,000 మంది ఆ కార్యక్రమానికి వచ్చేవాళ్ళట. 4 రోజుల్లో 5 లక్షల మంది అక్కడ రావడం జరిగిందట. ఎప్పుడు కూడా అలా ఎక్కువ మంది వాళ్ళు వచ్చేవాళ్ళంట, అక్కడికి వచ్చారు. అలా జరుగుతున్న సమయంలో ఈ శిష్యులందరూ కూడా ఆ భూమిని శుభ్రం చేస్తూ అలా చేస్తున్న సమయంలో మాతాజీ కూడా అందరి దగ్గరికి వెళ్ళి కారులో వెళ్ళి పలకరిస్తూ చాలా దూరం ప్రయాణం చేయాలి, ఎంతో ఎక్కువ ప్లేస్ లో ఆ సాధన స్థలి పెట్టారు కదా. వెళ్ళినప్పుడు వాళ్ళందరూ చాలా సంతోషపడ్డారు, మాతా భాగవతి మా దగ్గర వచ్చి పలకరించింది అని ఆనందపడ్డారు కదా. అప్పుడు ఎందుకమ్మా ఇలా మీరు అందరి దగ్గరికి ఇలా వస్తున్నారు కదా, ఇంత ప్రయాసపడుతున్నారు, ఇంకా చాలా చూసుకోవాలి కదా పనులు అనుకున్నప్పుడు దీని అంతరార్థం కూడా వేరే ఉంటది కదమ్మా అన్నప్పుడు ఆమె చెప్తుంది, మీరు ఈ కార్యక్రమం చేసుకోవడానికి ఎట్లా పడితే అన్ని తవ్వేస్తున్నారు, ఇది విషనాగులు ఇక్కడ ఉన్నాయి, మీకు అపాయం కలగచ్చు వాటి వల్ల, అందుకని చెప్పి నేను ఇలా వచ్చాను అంటే మరి వాటిని చంపేయచ్చుగా అంటే ఆమె అంటది, మీరు వాళ్ళ ప్రదేశానికి వచ్చి ఆ స్థలం ఆక్రమించుకొని మీ కార్యక్రమం మనం కార్యక్రమం చేసుకుంటున్నాం కదా, ఇప్పుడు వాళ్ళని చంపేసమంటున్నారు ఎందుకని, వాటికి కూడా నేను తల్లినే అంటుంది. అంటే సమస్త ప్రాణులకి అందరికీ కూడా తల్లిని చెప్తూ ఉంది. ఆవిడ దయ ఎంతటిదో ఈ అనుభవం ద్వారా మనకి తెలుస్తూ ఉంది. ఒకతను ఎక్కువగా మద్య మాంసం సేవిస్తూ ఉంటారు. వాళ్ళు జమీందారులు, పూర్వకాలం నుంచి వాళ్ళకి ధనం అవి ఉండటం వల్ల ఇవి మన స్వతంత్రం వచ్చినా కూడా వాళ్ళ సంపద అలానే ఉండటం వల్ల ఆయన మారలేకపోయాడు. వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి హరిద్వార్ గురించి తెలుస్తుంది, శాంతి కుంజ్ గురించి తెలుస్తుంది. వాళ్ళకి ఒక బుక్ ద్వారా తెలిసింది గాయత్రి అమ్మవారి గురించి. ఎట్లయినా సరే ఈయన అక్కడ తీసుకెళ్లాలనుకుంటారు. కుటుంబం అందరం చెప్తే చెప్తే ఆయన వస్తానంటాడు. అయితే నేను ఏ కార్యక్రమంలో పాల్గొనను, కానీ వస్తాను. వచ్చిన తర్వాత అక్కడ ఏం చేస్తానంటే నేను కేవలం ఉంటాను, మీరు వెళ్ళి మీ కార్యక్రమాలు చేసుకోండి అన్నప్పుడు ఆయన ఎక్కడికి పిలిచేవాళ్ళు కదా, వీళ్ళు వెళ్ళి వచ్చేవాళ్ళు సాధనకి కానీ, యజ్ఞానికి కానీ, జపానికి కానీ. ఈయన భోజనానికి మాత్రం వచ్చేవాళ్ళు. ఈమెను అఖండ జ్యోతి దగ్గర ఒక చోట అమ్మవారేమో వంట కార్యక్రమాలు తను చేస్తూ ఉండేది. ఈ సాధన కార్యక్రమాలు ఇంకో చోట జరుగుతుండే. రోజు ఆయన భోజనానికి మాతా భగవద్దేవి స్వయంగా చేత్తో ఆమె భోజనం పెట్టేది, కొన్ని లక్షల మందికి పెట్టింది అక్కడ ఆమె. అలా ఆయనకి పెట్టినప్పుడు 2 రోజులు ఆహారం తీసుకోగలనే ఆయనలో చాలా పరివర్తన కలిగింది. ఇంకా ఏం జరిగింది అంటే తను ఏ పని చేస్తున్నా, చెడ్డ ఆలోచనలు చేస్తున్నా తన ఎదుటే మాతా భగవద్దేవి చూస్తూ ఉంది అని సిగ్గుపడేవాడు ఆయన. అలా జరుగుతూ ఉన్నది. తర్వాత ఆయన కేవలం భోజనం మాత్రమే అక్కడ తీసుకున్నాడు. ఇంటికి వచ్చేసిన తర్వాత కూడా ఆయనకి అమ్మ దగ్గర ఉన్నట్టే అనిపించింది. తర్వాత ఒకరోజు ఫ్రెండ్స్ ఇబ్బంది పెట్టడం వల్ల మద్యం సేవించడం, మాంసం తినడం చేయవలసి వచ్చింది. వెంటనే ఆయనకి వాంతులు అవటం మొదలు పెట్టాయి. ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడుతున్నారు, ఈయనకి ఇట్లా తగ్గట్ల హాస్పిటల్స్ తగ్గకపోయేసరికి ఆయన మాత్రం ధైర్యంగా ఉన్నాడు. ఏమిటి అంటే అప్పుడు కూడా మాతా భగవద్దేవి తన తల దగ్గరే కూర్చొని ఉంది. నీకేం పర్లేదు నాయనా, నీలో ఉన్నటువంటి చెడు సంస్కారాలు అవన్నీ ఆరోపణలు బయటకు వెళ్ళిపోతున్నాయి. నేను నీకు ఆహారం పెట్టేటప్పుడు
ఏవైతే భావంతో పెట్టానో ఆ మంచి సంస్కారాలు నీతో నాటానో అవన్నీ అలానే ఉన్నాయి, నీకేం పర్లేదు నేను ఉన్నానని చెప్పింది. తర్వాత ఆయన కోలుకున్నాడు. వచ్చిన తర్వాత అందరికీ ఈ విషయం చెప్పాడు. ఆ రోజు మాతా భాగవతదేవి నాలో ఉన్న దుర్గుణాలను పోగొట్టింది, ఇంత సంతోషంగా ఉండడానికి కారణం ఆహారం, ఆమె ఇచ్చిన ఆహారం వల్లే. ఆహారంలో ఏముందో ఆమె ఎలా ఇచ్చిందో ఇప్పుడు ఒక నిమిషం చెప్పుకుందాం. ఆవిడ తన తపశక్తిని, ప్రాణశక్తిని, తన యొక్క మనోబలాన్ని తన బిడ్డలకి ఏ రూపంలో ఏది కావాలో, ఎప్పుడు ఏది అవసరమో, ఎటువంటి ఆహారం ఎవరికి ఇవ్వాలో, ఏ ఆలోచనతో ఇవ్వాలో అనేటటువంటి భావనతో వచ్చిన వాళ్ళకి ఆహారం ఇస్తుంది ఆవిడ. భావన ద్వారా, ఆలోచన ద్వారా పవిత్రత చేసుకోవచ్చు ఆహారాన్ని. అలాగా ఇచ్చిన ఆహారంతో వాళ్ళ భావాల్లో ఉన్న కుసంస్కారాలన్నీ పోయాయి కదా. ఆహారం అంత శక్తివంతం. అందువలన బాహ్యంగా సాధనాపరమైన చెప్పడం గురువు గారి బాధ్యత. పిల్లల యొక్క కష్టాలు తీర్చడం, వాళ్ళ సంస్కారాలను మార్చడం భార్య బాధ్యత. ఇలా వాళ్ళిద్దరు ఉన్నప్పుడు ఒక అతను వాళ్ళ దగ్గరికి వస్తారు. ఆయన మాటల్లో విందాం, ఆయన ఏం చెప్తున్నాడు. మహారాష్ట్రకు చెందినటువంటి విష్ణు నారాయణ్ కోపరేకర్ ఆయన ఆ మాతా భాగవతదేవి దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు ఆయన చాలా అప్పుడు గురువారు హిమాలయ యాత్రలకు వెళ్ళి ఉంటారు. చాలా బాధగా ఉంటాడు ఆయన, మనసులో వేదనతో ఉంటాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఆమె దగ్గర భోజనానికని వస్తారు, ఆమె చేతితో ప్రసాదం తీసుకోవడానికని వస్తారు. వచ్చినప్పుడు హిమాలయానికి వెళ్ళరు, గురువు గారు ఉంటారు. అప్పుడు ఏం జరిగిద్దంటే ఈయనకి విష్ణు నారాయణ కోపరికర్కి ఉన్నప్పుడు ఆ గురువు గారు అక్కడే ఉంటారు. ఈయన బాధల్లో వస్తాడు కదా. వచ్చినప్పుడు ఆహారం తీసుకునేటప్పుడు దిగులుగా ఉంటే ఆమె అడిగిద్ది, ఏంటి నారాయణ బాధపడుతున్నావు ఏంటి అంటేను ఏం చెప్పలేకపోతూ ఉంటాడు. అప్పుడు ఆమె అంటదనమాట, నువ్వేమీ బాధపడద్దులే, నీ వ్యాపారం మూతపడింది కదా, నీ పొలం కోర్టు కేసులో ఉంది కదా, నీ బిడ్డకు పెళ్లి చేయాలి, ఇటు చూస్తే భార్య ఆరోగ్యం బాగలేదు కదా, నువ్వు ఇంత కష్టాల్లో ఉన్నావు, నిన్ను చూస్తేనే నాకు బాధేస్తుంది నాయనా, నువ్వేం బాధపడద్దు, నేను చూసుకుంటానన్నాను కదా, నేను చూసుకుంటాను, నువ్వు శాంతంగా భోజనం చెయ్యి, నీకు బాధలన్నీ పోతాయి అని చెప్తది. ఆయన అది విని కొంచెం సిమిదపడి చేతులు మోతికి అడుక్కొని యువతలకు వస్తాడు. గురువు గారు అక్కడ యజ్ఞశాలలో ఉంటారు. ఉన్నప్పుడు ఆయన ఆలోచించుకుంటూ వస్తూ ఉన్నప్పుడు గురువు గారు పలకరిస్తారు. ఈయన ఇక్కడ ఏం చేద్దంటే మాతా భాగవతదేవి దగ్గర ఆమె అట్లా అన్నప్పుడు ఆయన ఆశ్చర్యపోతాడు. ఈమెకి నేను ఒక్క మాట కూడా చెప్పలేదు, ఇక్కడ వచ్చిన తర్వాత ఎవరితో కూడా నేను మాట్లాడలేదు కదా, ఈమెకి ఎలా తెలుస్తుంది నా జీవితం గురించి, కష్టాల గురించి, పేర్లు చెప్పేస్తుంది, ఇంట్లో విషయాలు చెప్పేస్తుంది, ఈవిడ ఈ మహాయోగినే కరెక్ట్ గా ఇంత చక్కగా చెప్పగలుగుతుందని ఆశ్చర్యపోయి సంతృప్తి పడి అక్కడి నుంచి లేచి నడుచుకుంటూ అలా వస్తున్నప్పుడు యజ్ఞశాలకు రాగానే అక్కడ గురువు గారు అటు ఇటు నడుస్తూ ఉన్నప్పుడు ఆయన చెప్తాడు, విష్ణునారాయణ ఇంకేం ఆలోచించద్దు, నీ బాధ్యత భగవద్దేవి చేతుల్లో తీసుకుంది, నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు. ఆమె సమర్థురాలు, సర్వసమర్థురాలు ఆవిడ. నీ బాధ్యత ఆమె తీసుకుంది కాబట్టి నీ పరిస్థితులన్నీ మారుతాయి, నువ్వు నిస్సంకోచంగా వెళ్ళొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అని చెప్తారు. అయినా సరే వాళ్ళిద్దరూ ఒకటేనా అని తెలుసుకోవాలని కుతూహలత ఆయనకి. ఆ రోజుల్లో ఫోన్లు లేవు, ఒకళ్ళొకళ్ళు చెప్పుకోలేదు. ఆవిడ అక్కడ జ్యోతి దగ్గర అటువైపు ఉంది, ఈయనేమన్నా యజ్ఞశాలలో ఉన్నారు, ఎవరు మాట్లాడుకోలేదు ఇద్దరు. కానీ ఇద్దరు నా గురించి ఎలా చెప్పారని అక్కడ నుండి తెలుసుకుంటే ఎన్నో అనుభవాలు ఆయనకు అవుతూ ఉన్నాయి. అలా అవుతున్న టైంలో అక్కడ పిల్లలు ఉంటారు కదా సాధన చేసే, వాళ్ళతో ఇలా అడుగుతాడు, ఏంటి ఎలా తెలిసింది అంటే వాళ్ళందరూ నవ్వుతారు. నీకు తెలీదా, మాతా భాగవతి దేవి శ్రీరామ శర్మ ఆచార్య మాతా భాగవతి దేవి వాళ్ళిద్దరూ ఒకటే, మాకెప్పుడో తెలుసు, నువ్వు ఆమెతో మాట్లాడినా ఆయన చెప్పినట్టే అన్నారు. ఆయన ఇంటికి వచ్చేస్తారు సంతోషంగా. ఇంటికి రాగానే పరిస్థితులన్నీ మారటం మొదలు పెడతాయి, కష్టాలన్నీ పోతాయి, చాలా హ్యాపీగా ఉంటాడు. ఆయన అమ్మవారి దగ్గరికి లెటర్ రాస్తారు, తర్వాత వచ్చి దర్శనం చేసుకుంటారు. చూసారండి ఒక్కసారిగా ఆమెను ఒకళ్ళు అడుగుతారు, ఎందుకు నువ్వు సాధన చేస్తున్నావు, అసలు ఏం సాధన చేస్తావమ్మా, సాధన ఏం చేస్తావు, సాధన నువ్వు సాధన చేయాల్సిన అవసరం ఏంటి అంటే ఆమె అంటది, నీ కళ్ళకి, భౌతికమైన కళ్ళకి అవి కనపడవు, నువ్వు శక్తిని తెలుసుకోలేవు, నేను సూక్ష్మంగా సాధన చేస్తాను, ఆ యొక్క సూక్ష్మ శక్తులతో సాధన చేస్తాను అని చెప్పింది కదా. అలా చెప్పినప్పుడు నీకెలా కనబడుతుంది, ఇదంతా కూడా కనబడుతుంది, నేను ఒక లక్ష్యం కోసం గురువుల కోసం విధంగా చేస్తానని చెబుతూ, మరి వాళ్ళ సాధన ఇప్పుడు ఎలా సాధన అంటే తెల్లవారుజామున సాధన అయిపోయింది, తర్వాత మళ్ళీ మామూలుగా స్నానం చేసేది. చూసే వాళ్ళకి ఏంది ఇంత పొద్దున తర్వాత ఏమి లేచిందా తెల్లారిన తర్వాత అనుకునేవాళ్ళు. ఆ తపస్సు చేసినప్పుడు శరీరం అంతా వేడితో ఉండేది, ఆ వేడి పోవడానికి మళ్ళీ ఆమె స్నానం చేసేది అనమాట తపస్సు శక్తిని. అలా
చేసినప్పుడు ఆ శరీరం అంతా అలా ఉన్నప్పుడు చల్లబడడం కోసం ఆమె అలా చేసేది. చూసే వాళ్ళకి మాత్రం సాధన చేశానని చెప్పుకునేది కాదు. కానీ ఎందుకు చేస్తున్నావు అని అడుగుతున్నావు కదా, చెప్తున్నాను విను. నా బిడ్డలు కష్టంలో ఉంటారు కాబట్టి వాళ్ళ కష్టాలు తొలగించడానికి నా శక్తిని ధారపోసి నేను చేస్తున్నాను తపస్సు. ఈ తపస్సు వాళ్ళ కోసమే, మీకోసమే నాయన, నా కోసం కాదు. అందువల్లనే నా తపస్సు ఎప్పుడూ కూడా సాధన నాకు అవసరం, నా సొంత అవసరాల కోసం నాకు సాధన అవసరం లేదు నాయన అని చెప్పింది. అంటే ఆమె సొంత అవసరాల కోసం సాధన లేదంటే మరి ఆమె ఏమి కోరుకోదా అని మీకు అనిపించవచ్చు. ఆ సంఘటన కూడా ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిసారి హిమాలయ యాత్రకి వెళ్ళినప్పుడు గురువుగారు వెళ్ళంగానే శిష్యులందరూ కూడా ఈ మాతా భాగవదేవి సంస్థానాన్ని ఎలా నడపగలిగిద్ది, ఈమెకి అంత శక్తిమయి కాదు కదా, ఇవేం చేస్తుంది అని ఆలోచనలు మొదలైన కార్యకర్తల్లో కూడా చూస్తూ ఉన్నప్పుడే కొంతమంది వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇవన్నీ గమనిస్తుంది తల్లి కదా, శిక్షించదు, చూస్తూ ఉంది. ఒకరోజు పిల్లలందరి దగ్గరికి వెళ్లి కూర్చోబెట్టి, నాయన మీ అందరి గురించి నాకు తెలుసు కానీ మీ పేర్లు చెప్పను, మీరు ఏమేం చేస్తారో చెబుతా వినండి అని చెప్పి ఒక్కొక్కళ్ళు చేసిన పనులు చెప్తూ, వాళ్ళు చేసిన తప్పులు కూడా చెప్తూ, వాళ్ళు చేసిన పాపాలు చెప్తూ, వాళ్ళు ఎంత అసభ్యకరంగా అంటే ఎంత కరెక్ట్ గా జీవించలేదో చెప్తూ ఉన్నప్పుడు సిగ్గుతో తల వంచుకుంటారు వాళ్ళందరూ కూడా. కొంతమంది అయితే అమ్మ అని ఆమె కాళ్ళ మీద పడిపోతారు. ఆమె అంటుంది, నాకు అన్ని తెలిసినా తెలియనట్టు నేను ఉంటున్నాను, మీరు మీ ప్రవర్తన మార్చుకొని మంచిగా జీవించండి అని నచ్చ చెప్పి వస్తుంది. గురువు గారు హిమాలయ యాత్ర నుంచి రాగానే, ఫస్ట్ హిమాలయ యాత్ర నుంచి రాగానే ఆయన చాలా కోపం వస్తే వెళ్ళి వాళ్ళకి దండించి వస్తానంటే ఆమె ఏమంటుందో తెలుసా, వాళ్ళు కూడా నా బిడ్డలేనండి, దండించవద్దు, వాళ్ళకి కావాలంటే కొంత డబ్బించి మీ యొక్క పుస్తకాలు ఇచ్చి పంపించండి, మీరు వాళ్ళని ఏమీ నిందించవద్దు, ఏమీ అనవద్దు అని అంటది. అంటే తల్లికి బిడ్డ ఎటువంటి వాడైనా ప్రేమే. బిడ్డని ప్రయోజకులు చేయాలనే ప్రేమ, బిడ్డని బాగుపరచాలనే ప్రేమ, బిడ్డకి ఉన్నతి కలిగించాలనే ప్రేమ తల్లికి ఉంటుంది కాబట్టి, మామూలు తల్లికి అటుంటే ఇంకా ఈ విశ్వమాతకి అలాంటివి ఇంకా ఉంటాయి కదా. అప్పుడు ఆయన నవ్వుతాడు, అమ్మ త్రిలోక స్వామి అయినా సరే నీ ముందు తల వంచాల్సింది నీ ప్రేమకి, సరే నేను అలానే చేస్తాను, వాళ్ళకి కొంత డబ్బు ఇచ్చి వాళ్ళకి పుస్తకాలు ఇచ్చి వాళ్ళకి మంచి చెప్పి పంపించేస్తారు. చెడ్డగా వాళ్ళు అక్కడ ఇమ్మడలేకపోతున్నారు, వాళ్ళు భౌతికంగానే కావాలి. అలాంటి వాళ్ళు అక్కడ ఇమ్మడలేరు. తపస్సు చేస్తూ అంకిత భావంతో ఉండే వాళ్ళు అక్కడ ఇమ్మడగలుగుతారు కదా. అప్పుడు అలా జరిగిందా. రెండోసారి హిమాలయ యాత్రకి వెళ్తారు గురువు గారు. హిమాలయ యాత్ర ఎందుకు వెళ్తారంటే వాళ్ళు అక్కడ తపస్సు చేస్తారు, గురువులతో సంభాషిస్తారు, గురువులతో నిర్ణయం తీసుకుంటారు. ఏం చేయాలో గురువు చెప్పినప్పుడు వచ్చి పని చేస్తారు. మనం ఏంటంటే మన ఇంట్లో పని చేయడానికి తల మునకలు అవుతాం, వాళ్ళు విశ్వ కళ్యాణం కోసం పని చేస్తారు. అలాంటి వాళ్ళు మనకెందుకు గురువులు కనిపించరు, మనకెందుకు గురువులు మాట్లాడరంటే మనకి స్వార్థం ఎక్కువ, మన ఉపయోగాలు ఎక్కువ. మనకి మేలు చేస్తే వాళ్ళకి ఇబ్బంది. ఎందుకంటే మనం ఎట్లా చెడి సొంతగా స్వార్థానికి వాడుకుంటామేమో మన రావణాసురుడి టైపులో. అందుకని వాళ్ళు మనకు కనబడరు, వాళ్ళు చెప్పినా మనకి కనబడదు, చెప్పినా అర్థం కాదు. అందుకని వాళ్ళ గురువులు ఎలాంటి వాళ్ళకి కనపడతారంటే వాళ్ళ స్థాయి అట్లాంటిది. వాళ్ళ స్థాయిలో ఉండి వాళ్ళ సాధన చెప్తున్నప్పుడు వాళ్ళ అంతరంగంగా మౌనంతో వింటారు కాబట్టి, వాళ్ళకి ఏ భౌతికమైన కోరికలు ఉండవు కాబట్టి గురువులు వాళ్ళని ఎన్నుకొని వాళ్ళ దగ్గర పిలిపించుకుంటారు. మళ్ళాంటోళ్ళు వాళ్ళ మాట వినాలంటే ఎన్ని జన్మలు పట్టిద్దో మరి. ఇప్పటికీ ఇట్లా పడి కొట్టుకుంటున్నాంగా, ఇంకా తీరలే ఏమి, చస్తున్నాం పడుతున్నాము. దీనికి అంతం ఎప్పుడో కూడా మనకు తెలియదు. కానీ ధ్యానం చేస్తున్నాం, తపస్సు చేస్తున్నాం, భ్రమలో బతకండి. మీరు చేసేది కరెక్టేనా అని చూసుకోండి ఒకసారి. ఎందుకంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారని కూడా చూసుకోవాలిగా. చేసేసుకుంటున్నామంటే ఎట్లా, అహంకారం రాకూడదు, గర్వం రాకూడదు, నేను చేస్తున్నానని రాకూడదు. ఏమి కొంచెం చేస్తే ఏమీ లే. ఇది శుభ్రంగా లేనప్పుడు ఎన్ని చేసినా బూడిదలో పోసినట్టే. గుణాలు మారాలి, పరిస్థితులు మారాలి, పద్ధతులు మారాలి. ఇది సాధన అంటే. రెండో హిమాలయ యాత్రలో ఏం జరిగిందో ఆమె గొప్పతనం గురించి ఇప్పుడు తెలుసుకుందామా. అక్కడ మధురలో గాయత్రి మందిరం కట్టారండి. అది చెయ్యాలి అని చెప్పి అందరూ సాధకులు వచ్చి కూర్చోవడానికి అనుకూలంగా సాధనా స్థలి ఒకటి ఉంటే బాగుంటుంది అని మాతా భాగవతదేవికి ధ్యానంలో ప్రేరణ రూపంలో అందింది. గురుదేవులకి హిమాలయ యాత్రలో నుంచి వచ్చి అదే చెప్పారు ఆమెకు కూడా. అలా చేసిన సమయంలో అప్పుడు వాళ్ళ దగ్గర 6,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. స్థలం చూసుకోవాలి, స్థలం కొనుక్కోవాలి. వాళ్ళు అలా చూస్తున్నప్పుడు ఒక స్థలంలో ఒక కాంతి పుంజం రావడం జరిగింది. అక్కడ వశిష్ఠుడు తపస్సు చేసిన స్థలి, దాన్ని తీసుకున్నారు. అక్కడ 2 గదులు ఇల్లు అట్లా ఉండేది. ఒక ఆవును ఉంచుకున్నారు. ఎందుకంటే ఆయన ఆహారం తీసుకోవాలంటే ఆ మజ్జిగ తాగాలి, యజ్ఞానికి ఆవు నెయ్యి కావాలి అన్నిటికీ కూడా. అప్పుడు ఆమె దగ్గర కొంతమంది పిల్లలే ఉండేవాళ్ళు ఈ జపం చేస్తూ సాధన చేస్తూ. అప్పుడు ఏం చేసిందంటే స్థలం అయితే కొన్నారు డబ్బుతో, దాన్ని ఏదైనా ఉన్నతి చేయాలంటే వాళ్ళ దగ్గర లేదు. కానీ గురువు గారు కనుసైగ చేస్తే ఎవరైనా అక్కడ ధనము ఇస్తారు, కానీ ఆయన అలా తీసుకోవారనమాట. అప్పుడు మాతా భాగవతదేవి ఏం చేసిందంటే తన నగలన్నీ తీసి బంగారము, డబ్బులు అన్ని ఇచ్చేసింది, ఆయన చేతిలో పెట్టింది. అప్పుడు ఆయన అంటున్నాడు, మీరు ఎందుకండి ఇలా చేశారని వాళ్ళ భార్యతో అంటున్నాడు ఆయన.
మీరెందుకు ఇలా నిర్ణయం తీసుకున్నారు? డబ్బు ఏదో విధంగా సమకూరుతుంది కదా మనకి, మీరెందుకు ఇలా చేయాల్సి వచ్చింది అనంగానే ఆవిడ మౌనంగా ఉంటది. ఏం చెప్పదు, సైలెంట్ గానే ఇస్తది. కళ్ళలో చూసిద్ది. ఆమె కళ్ళెమ్మటి నీళ్ళు అలా చెమరుస్తాయి. అప్పుడు గురుదేవులకి అర్థమవుతుంది. తీసుకుంటాడు. తర్వాత దాని కార్యక్రమాల అభివృద్ధికి దాన్ని వాడతారు. ఎవరికైనా ఆడవాళ్ళకి బంగారం, నగలు ఎంతో ఇష్టం. తనకే కాదు, కోడళ్ళకి, కూతురులకి అందరికీ చేయించుకోవాలని తాపత్రయం. కానీ ఆమెకున్న డబ్బు అంతా కూడా, బంగారం అంతా కూడా మొత్తం గురుదేవుల కార్యక్రమానికి, పిల్లల సంరక్షణకి ఇచ్చేసింది. ఇచ్చేసి ఇంకా అప్పటి నుంచి సాదా సీదాగా మామూలు వస్త్రాలు ధరిస్తుంది. చాలా సాదా సీదా వస్త్రాలు ధరిస్తుంది ఆవిడ. ఆమె పైకి చూడడానికి ఎంతో సామాన్యంగా ఉంటది. ఎప్పుడు తన తపశక్తి బయట పడనీయకుండా చూసుకుంటది. ఎవరికి ఆమె అర్థం కాదు. సాధన అంతా లోపలనే ఉంటదన్నమాట. అలా ఉన్న టైంలో ఆమె త్యాగ గుణం ఎలాంటిదో చూడండి. ఎందుకు వచ్చారు వాళ్ళు భూమి మీదకి? ఈ యొక్క గాయత్రి మంత్రాన్ని, గాయత్రి యజ్ఞాన్ని అందించి మానవాళ్ళ మార్పు తీసుకుని వచ్చి పంచకోశాలు ఎలా మార్పు చేయగలగాలో గాయత్రి మహావిజ్ఞానంలో ఇచ్చారు. పంచకోశాలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏ విధంగా మార్పులు చేస్తే నీ పంచకోశాలు మారుతాయి, ఎటువంటి బీజాక్షరాలు చేస్తే షట్చక్రాల్లో మార్పు వస్తాయి, ఎలాంటి ప్రాణాయామాలు చేస్తే నువ్వు ఎట్లా చేస్తారంటే జపాన్ని మామూలుగా భౌతికంగా పదాలతో చదువుతారు, తర్వాత మనసుతో చదువుతారు, తర్వాత ప్రాణంతో లింక్ చేస్తారు మంత్ర జపాన్ని. ప్రాణంతో చేసిన తర్వాత ఇంకా మౌనంగా అది మౌనంలో మనం చదవకుండా అది తిరుగుతూ ఉంటది. ఆ స్థితికి వెళ్తారు. అక్కడి నుంచి ఏమీ లేని స్థితికి వెళ్తారు. వాళ్ళు ప్రతిరోజు ఈ క్రియ మొత్తం చేస్తారు. సాధన అంటే అది కేవలం మంత్ర జపమే కాదు. మంత్రం నుంచి కూడా యోగంలోకి ఎలా వెళ్ళారు? ఆ మౌనంలోకి వెళ్ళిన తర్వాతే వెళ్ళారు. వీళ్ళ సాధన అలాంటిదన్నమాట. ఆవిడ తన సర్వస్వాన్ని ఈ యొక్క శాంతికు హరిద్వార్ గురువుల పనికే ఇచ్చేసింది. ఎంతో త్యాగమయ్య ఆవిడ, ప్రేమమూర్తి. ఇంకా ఇంకొక అతను ఉన్నాడు, ఆయన డాక్టర్ గారు, పూల సింగ్ ఆయన పేరు అనమాట. ఈయన మాత్రం ఆయన హిమాలయ యాత్రకు వెళ్ళినప్పుడే వచ్చారు. గురువు గారు హిమాలయ యాత్రకు వెళ్ళిన తర్వాతే పూల సింగ్ అనే అతను వాళ్ళ కుటుంబంతో వచ్చారు. ఎప్పుడు వచ్చినా గురువు గారితోనే ఆయన ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు. గురువు గారిని కలిసేవాళ్ళు. మాతాజీని కలవడం ఎప్పుడు కుదిరేది కాదు. ఈసారి గురువు గారు లేరే, ఎలాగా నేను ఆ గురువు గారి దగ్గర ఉంటే నేనేదో నా గురించి చెప్పుకున్నాను కదా, ఇప్పుడు ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తూ, సరే వచ్చాం కదా అని బాధపడుతూ మౌనంగా అలాగా వస్తారు. అక్కడ చేయాల్సిన కార్యక్రమాలన్నీ, యజ్ఞంలో పాల్గొంటారు, జపము అక్కడ ఉన్నటువంటి అన్ని చూసుకొని భోజనానికి వస్తారు. అప్పుడు మాతా భాగవత దేవిని వాళ్ళు చూస్తాం జరిగింది. అప్పుడు దాకా ఆమె గురించి తెలియదు ఎవరికి, వాళ్ళకి కూడా తెలియదు. అలా వచ్చినప్పుడు మాతా భగవతి దేవి, ఏం నాయనా ఎందుకు బాధపడుతున్నావు, నీకు ప్రమోషన్ వస్తుందిలే, అంతా మంచే జరుగుతుంది అని చెప్తది. ఆయన ఆశ్చర్యపోతాడు. ఆవిడ ఆయన పేరు పెట్టి పిలుస్తుంది. పిల్లర్ల పేర్లు పెట్టి పిలిచిద్ది. వాళ్ళ భార్యను పేరు పెట్టి ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారని పలకరిస్తుంది. మా గురించి ఇంకెట్లా తెలుస్తుందని వాళ్ళు ఆశ్చర్యపోవడం జరుగుతుంది. తర్వాత ఆమె చెప్పిన తర్వాత ఎంతో ఆనందపడతాడు. ఆయన ఒక మాట చెబుతున్నాడు, వినండి. గురువు గారు అయితే అడిగితే ఇస్తారు వరదానం. అమ్మ అడగకుండానే ఇస్తుంది వరదానం. అమ్మ అడగకుండానే మనకి అన్ని వరాలు కుమ్మరిస్తుంది. చాలా వరాలు కుమ్మరిస్తుంది. గురుదేవులు శ్రేష్టమైన వారికి, యోగ్యత గల వారికే సాధన, సంపత్తి ఇంకా ముందుకు తీసుకెళ్తాడు. కానీ మాత, అమ్మ దయగలది. ఆమె ఎలాంటిదంటే, తన పిల్లలు నికృష్టులైనా, పాపి అయినా, కర్మల నుంచి బయటపడలేకపోయిన వాడైనా సరే, తను తాను ఉద్ధరించలేకపోయినా సరే, ఎలాగంటే తల్లి తన బిడ్డల మల మూత్రములను కడిగేటప్పుడు కూడా చేదరించుకోదు కదా, అలానే ఈవిడ తన వచ్చిన భక్తుల దగ్గరికి, శిష్యులు వస్తున్నారు కదా, దర్శించి వచ్చిన వాళ్ళ దగ్గర యొక్క కర్మలను, వాళ్ళ యొక్క బాధలను, వాళ్ళ యొక్క దుఃఖాలను తన తపశక్తి ద్వారా కడిగి వేస్తుంది. గురువు గారు అడిగిందే ఇస్తారు. అమ్మ ఎన్నో రకాలుగా అడగింది కూడా ఇచ్చి ఇంకా ఏమంటదంటే, ఆ అమ్మ ఇంకా నేను నా బిడ్డకి సరిగా ఇవ్వలేదేమో, ఇంకొంచెం ఇస్తే బాగుండేది కదా నా బిడ్డకి అని అంటది. అటువంటి మాతృమూర్తి అమ్మ హృదయం, అటువంటి ప్రేమమయ్యి ఆవిడ. అసలు ఆయన అనుకుంటాడంట, అక్కడ మా విగ్రహమూర్తి రూపంలో విరాజితమైనటువంటి ఆ మూల శక్తే ఇక్కడ భౌతికంగా శరీరం ధరించి వచ్చి ఇక్కడ ఉన్నదేమో అని. ఇలా ఆవిడ ఒక 2 నిమిషాలు చెప్పి ముగిస్తాను. శ్రీరామ శర్మ ఆచార్య గారి శరీరం వదిలేసిన తర్వాత ఆవిడ ఏం చేశారంటే, ఇంకా మిషన్ బాధ్యతలు తీసుకున్నారు. ఆవిడ అశ్వమేధ యజ్ఞాలు చేశారు. జైపూర్ లో చేశారు ప్రథమ అశ్వమేధ యజ్ఞం. మధ్యప్రదేశ్ లో చేశారు. భువనేశ్వర్ ఒరిస్సాలో చేశారు.
ఉత్తరప్రదేశ్ లక్నోలో చేశారు, గుజరాత్ లో బడేదా అని మధ్యప్రదేశ్ భోపాల్, నాగపూర్, బ్రహ్మపూర్, కోరభ, పాట్నా, కురుక్షేత్ర, చిత్రకూట ఈ ప్రదేశాలకు వెళ్ళారు యజ్ఞం చేయడానికి. ప్రభుత్వమే ఆమెకి స్వయంగా ఒక సొంత విమానాన్ని ఇచ్చారు వెళ్ళి యజ్ఞం చేయడానికి ఆవిడికి. ఇలానే కాకుండా దేశ విదేశాల్లో ఉన్న పిల్లలు కూడా ఆమెను రమ్మని పిలిచారు, ఆవిడ వెళ్ళటం జరిగింది. ఆవిడ మొదటి అశ్వమేధ యజ్ఞం ఇంగ్లాండ్ లో 1993లో జూన్ లో 8వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ఆమె అశ్వమేధ యజ్ఞం చేయించారు. కెనడాలో కూడా ఈ యజ్ఞం జరిగింది. అమెరికాలో 1993 ఆగస్టులో 19 నుంచి 22 వరకు యజ్ఞం జరిగింది. అక్కడ 1008 యజ్ఞకుండాలతో యజ్ఞం అమెరికాలో చేయడం అంటే మాట్లాడండి, అక్కడ చేసి వచ్చారు. అక్కడ 30,000 మందికి గాయత్రి మంత్ర దీక్ష ఇవ్వడం జరిగింది. ఆవిడ శరీరం వదిలేసే టైం వచ్చింది. అప్పుడు ఆవిడ ఏం చేశారంటే, ఆయన ఒక మాట చెప్పారు గురువు గారు, నువ్వు నీ శరీరంతో నేనున్నా లేకపోయినా సేవ చేస్తూ ఉండు, మన పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, జ్ఞానం నేర్చుకుంటారు, అప్పుడు నువ్వు కూడా నీ శరీరాన్ని వదిలేసి నా దగ్గరికి వద్దు గాని అని చెప్పారు. అప్పుడు ఆవిడ 1994 భాద్రపద పూర్ణిమ సెప్టెంబర్ 19 మధ్యాహ్నం 11:50 ఆమె శరీరం వదిలేస్తే 20 సెప్టెంబర్ 1994 ఆమె దేహాన్ని అగ్నిలోకి సమర్పించారు. వాళ్ళు ప్రత్యక్షంగా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, వాళ్ళు దేహం రూపంలో మన దగ్గర లేకపోయినా సూక్ష్మ రూపంలో మనతోనే ఉన్నారు. సాధన చేస్తున్నామని భ్రమలో ఉండకండి. సమర్పణ చేస్తున్న వాళ్ళకి మాత్రమే భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. ఇది ఇంతవరకు ఆమె గురించి ఏం చెప్పలేదు, కానీ టైం అయిపోయింది. నేను ఎన్నో విషయాలు ఆమె గురించి చెప్పాలి అనుకున్నాను, కానీ సమయం లేదని అంటున్నారు. అందువలన నాకు మనస్ఫూర్తిగా ఇష్టం లేకపోయినా ముగించాల్సి వస్తుంది. అక్కడ ఈమె యజ్ఞానికి మంత్రులు కూడా వచ్చేవాళ్ళట. దిగ్విజయ్ సింగ్, లాలూ ప్రసాద్ యాదవ్, బీజా పట్నాయక్, ఇక్కడ అనేక రాష్ట్ర ముఖ్యమంత్రులు ఆమె వాత్సల్యాన్ని పొందిన వాళ్ళేనట. చూడండి ఎంత మంది ఆయన దగ్గరికి వచ్చారో. ఈమె సంపూర్ణ దేశం కోసం మాతృత్వము, వాత్సల్యము నిండి ఉన్నది అని అన్నారు. ఆమె దేశం కోసమే ఆవిడ ఇలా చేస్తుంది అన్నారనమాట. సరేనండి, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పిఎంసి డిజిటల్ పత్రిజీ గారికి, స్వర్ణలత మేడం గారికి, అట్లానే మా గురువు గారు శ్రీరామకృష్ణ గురువు గారికి, ఇక్కడ నాకు అవకాశం ఇచ్చారు ఈ ఛానల్ వాళ్ళు, అనిత గారికి, సుజాత గారికి, అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇష్టం లేకపోయినా కానీ టైం అయిపోయినట్టు ముగించాల్సి వస్తుంది, అన్యదా భావించవాలి. సారీ మేడం, మరి సమయ భావాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి కదా మేడం. చాలా చక్కగా వివరించారు మేడం. పండుగ రోజు ఈ రోజు దసరాలో మరి అమ్మవారు అయినటువంటి భగవతి అమ్మవారి గురించి చాలా చక్కగా వివరించారు. గాయత్రి పరివార వ్యవస్థాపకులైన శ్రీ రామచర్మ ఆచార్యుల వారి సతీమణి అయినటువంటి భగవతి అమ్మవారి గురించి, వాళ్ళ వ్యవస్థ గురించి, గాయత్రి పరివార్ గురించి చాలా చక్కగా వివరించారు మేడం. మరి ఆ సంస్థ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మరి మన విశ్వ కళ్యాణం కోసం ఎందరో మహానుభావులు, మరి మనం ఈ రోజు ఇంతలాగా జ్ఞానాన్ని నేర్చుకుంటున్నామంటే ఇప్పటి పూర్వీకులైనటువంటి వాళ్ళందరి యొక్క ఆశీస్సులు మన అందరి మీద ఉన్నాయి మేడం. మరి వాళ్ళందరూ చేసిన సాధన ఫలితాన్ని మనం ఈ రోజు అనుభవిస్తున్నాము. మనం కూడా సాధన చేసుకుని మనం కూడా ఆనందంగా వారు చెప్పిన వాటిని పాటిస్తూ మనం కూడా ఆనందంగా ఉండాలని చాలా చక్కని పాయింట్ ని చాలా తక్కువ సమయం. ఒకే ఒక మాట, ఈ విషయంలో నేను ఎందుకు సంతోషపడుతున్నానంటే, మేము కూడా గాయత్రి పరివార్ సంబంధించిన వాళ్ళము, యజ్ఞాలు సంస్కారాలు చేసేవాళ్ళము. మా రామకృష్ణ గురువారు ఆ శ్రీరామ శర్మ ఆచార్యని మాకు పరిచయం చేశారు. మా జన్మలో మేము ఆ సంస్థకి చెంది మేము ఇంతటి జ్ఞానాన్ని పొందగలిగాము అంటే, శరీరం మనది, శక్తి వాళ్ళది. వాళ్ళు ఈ శరీరాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు ఎలా ధ్యానం చేస్తున్నప్పుడు ఎలాగైతే వాళ్ళు చేస్తున్నారు, అలానే నేను ఈ పరివారంలో ఉన్నందుకు, గాయత్రి పరివార్గా ఉన్నందుకు ఎన్నో సంవత్సరాల నుంచి, మా చిన్నప్పటి నుంచి అంటే ఒక 24 సంవత్సరాలు, అప్పుడు చాలా కాలం నుంచే మేము తెలిసి తెలియని అడుగులు వేస్తున్నప్పటి నుంచే ఈ గురువు గారి పరిచయం అవ్వడము, యజ్ఞం నేర్చుకోవడము, ఈ సాధనలు చేయడము, స్వార్థం లేకుండా ఏమీ ఆశించకుండా ఇతరులకు యజ్ఞము సంస్కరణలు చేసే భాగ్యం కలిగి ఆ సంస్థతో అనుబంధం అయినటువంటి ఒక దానిగా నేను ఈ రోజు ఎంతో ఆనందపడుతున్నాను. నేను ఆ ఇంటి పిల్లనే ఎందుకంటే అది పుట్టిల్లు లాంటిది, అక్కడి నుంచి వచ్చిన అమ్మాయినే నేను అలా వస్తూ ధ్యాన సాధనలోకి రావడం జరిగింది. నేను ఏం మాట్లాడినా మా గురువు చెప్పిన, వీళ్ళు చెప్పిన మాటలే మీకు నేను పంచుకునేది. అందువలన నా అమ్మ గురించి వాళ్ళ గురించి చెప్పుకునే, మా అమ్మ గురించి వాళ్ళ గురించి చెప్పుకునే అవకాశం ఈ రోజు కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది.
చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. చాలా చక్కని పాయింట్స్ ని మాకు అందించారు. మరి చెప్పుకుంటూ పోతే ఇంకా సమయం చాలా అవుతుంది. చెప్పుకున్నా కూడా తరగదు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ అవి కూడా, వాళ్ళు చేసిన సాధనలు. మనం కూడా ఆ సాధన పాటించి మనం కూడా ముందుకెళ్ళాలని, అదే వాళ్ళకి మనం ఇచ్చే గురుదక్షిణ. గురువు దగ్గర నుంచి మనం ఏం నేర్చుకున్నాం అది పాటించడమే గురుదక్షిణ. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కని విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే. మీ అందరికి కూడా ధన్యవాదాలు. మాస్టర్స్ మేడంతో ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే మాస్టర్స్, మళ్ళీ రేపు ఇంకొక గురువు గారితో మళ్ళీ కలుసుకుందాం. ఈవినింగ్ మరి యూట్యూబ్ లో చిట్ చాట్ విత్ గ్లోబల్ మాస్టర్స్ యూట్యూబ్ లో కలుసుకుందాం మాస్టర్స్. 4 గంటలకి యూట్యూబ్ లో చూద్దాం. ఓకే మాస్టర్స్, సెషన్ ఎండ్ చేసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త